Nama presents music by Sunny MR and directed by Sudhir Varma. Sudhir Varma and hero heroines, the handsome, the talented Nikhil and the beautiful Ritu Varma. Actually, అమ్మాయిల పేరు నువ్వే చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అమ్మాయిల పేరు నేను చెప్పాలి, నువ్వు నిఖిల్ పేరు నువ్వు చెప్పాలి. నిఖిల్ పేరేంటి? నిఖిల్ గురించి ఏమైనా చెప్తాను నేను. అది కానీ పెళ్లి అయిపోయింది కదా కొంచెం. ఇట్స్ ఓకే రవియా, ఇట్స్ ఓకే చలేగా. Wishing everyone a very very గుడ్ ఈవినింగ్ అండ్ కేశవ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిథులందరికీ అండ్ అలాగే మా సినీ ప్రముఖులందరికీ కూడా స్వాగతం స్వాగతం. అండ్ యూజువల్గా ఆడియో లాంచ్లు మేము బోల్డ్ అని చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. మాకు వీఆర్ ఓన్లీ లైక్ స్క్రిప్టెడ్లా ఉంటుంది, ఇంత చెప్పుకోండి అని అంటారు. బట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అండ్ రవి మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నాం. నిఖిల్ లుక్ గురించి స్టార్ట్ అయింది. నిఖిల్ లుక్ గురించి అండ్ అలాగే రీతూస్ వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. అంటే పెళ్లి చూపులు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆహా రీతు వర్మ లాగా ఉంటే అమ్మాయిలందరూ నేను రీతు వర్మ లాగా ఉండని కష్టపడతాను అంటారు. అండ్ అబ్బాయిలందరూ రీతు వర్మ లాంటి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక వైఫ్ ఉంటే చాలా హ్యాపీ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. రీతు మీకు పెళ్లి చూపుల తర్వాత మీకు కూడా ఏమైనా పెళ్లి చూపులు జరిగాయా ఏంటి? అది మేము స్టేజ్ మీద వచ్చిన తర్వాత చూద్దాం జరిగిందా లేదా అనేది. బట్ ఇప్పటివరకు అయితే మా హ్యాండ్సమ్ హంక్, ఎందుకంటే నిఖిల్ భయ్య స్టార్ట్ అయింది హ్యాపీ డేస్ నుంచి, అక్కడ నుంచి ప్రతి సినిమా గ్రాఫ్ అలా 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 పైకి తీసుకెళ్తున్నాడు. అండ్ ప్రతి సినిమాకు ఒక వేరియేషన్, అంటే చేసిన రొటీన్ ఫార్మాట్ కాకుండా హిస్ కీప్ ఆన్ డూయింగ్ ద డిఫరెంట్ థింగ్స్, ఎక్స్పెరిమెంటింగ్. అండ్ రవి అందుకే తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయాడు మా నిఖిల్ భయ్య. ఎగ్జాక్ట్లీ. సో మరి మన షో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏదైనా మనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు వాట్ విల్ డూ, విల్ ప్రే ద గాడ్. సో మరి మనం వినాయకుడిని దండం పెట్టుకుందాం యాజ్ యూజువల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అందాం. సో ఆ బ్యూటిఫుల్ గణపతి వందనం పర్ఫార్మెన్స్ చేయడానికి మా పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు, ఆటా టీమ్ రెడీగా ఉంది. అండ్ దానికంటే ముందు మన ఇద్దరం కూడా దండం పెడదామా? ఓం నమో. ఇప్పుడు ఏం శ్లోకాలు చెప్తావా? ఏంది దండం పెట్టుకో, ఫస్ట్ దండం పెట్టుకో గణేష్ కి, ప్రోగ్రామ్ బాగా జరగాలని. రెడీ, నువ్వు స్టార్ట్ చేయి, నేను దండం పెట్టుకుంటా. ముదారకార్థమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం వరం విలాసి లోకరక్షకం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అండ్ లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్. అండ్ ఇవాల్టి ఈవెంట్ మనం లైవ్ చూస్తున్నాము TV9, NTV, వనిత అండ్ జెమిని టీవీలో. అండ్ దిస్ ఈవెంట్ ఇస్ డన్ బై జే మీడియా ఫ్యాక్టరీ. అంటే ఆల్ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అన్నిటికీ ఆడియో ఫంక్షన్ జే మీడియా ఫ్యాక్టరీ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడైతే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అన్నాం కాబట్టి అండ్ లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ గ్రూప్ ఫర్ ద గణేష్ వందనం. దేర్ వి గో. Check. ఓకే, మా గణేశుడు రావడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆయన అంత తొందరగా వస్తే గణేశుడు ఎక్కడవుతాడు, కొంచెం రెడీ అవ్వాలి కదా. మన హీరో హీరోయిన్స్ కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నారు. రవి, సి లుక్ ఎట్ హిమ్. నిఖిల్ మై డార్లింగ్ ఇస్ హియర్. హే నిఖిల్, వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. చూస్తున్నాం అండ్ వే టు గో. అండ్ ఈసారి నిఖిల్ కొంచెం లుక్ చేంజ్ చేశాడు. కొంచెం ఏంటి, మొత్తం ఆ మీసాలు గీసాలు నాకు తెగ నచ్చాయి. గడ్డం అండ్ టీజర్ వచ్చింది. టీజర్ చూసినప్పుడే అనిపించింది అనమాట, ఆ పోస్టర్లు చూస్తేనే నిఖిల్ ఇస్ హియర్ టు డూ సంథింగ్ అండ్ డూ సంథింగ్ రియలీ బిగ్. అండ్ కానీ ఇలాంటి ఒక మంచి సినిమా రావాలంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ చాలా అవసరం. మనం అభిషేక్ గారి గురించి మాట్లాడుకొని తీరవలసింది, ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా చాలా క్లాసీ మూవీస్ అండ్ చెప్పుకోదగ్గ సినిమాలు. అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఎంత సక్సెస్ అయ్యాడో అందరికి తెలుసు అండి. అంటే ఒక శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో, కుమారి 21F, ఇలా బోల్డ్ని మంచి సినిమాలు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా వచ్చారు. అండ్ సుధీర్ వర్మ గారు
ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ మ్యాన్. ఇంత యంగ్ ఏజ్ లో హీస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ జస్ట్ కాంట్ బిలీవ్. అవును, అంటే సీరియస్ గా స్వామి రారా సినిమాతో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా కూడా ఇంకో రేంజ్ లో ఉండబోతుంది, ఎందుకంటే హిట్ కాంబినేషన్ నిఖిల్ అండ్ సుధీర్ వర్మ. అండ్ నిఖిల్ కెరియర్ నాకు తెలిసి స్వామి రారాకి ముందు ఐ డోంట్ థింక్ సో ఇట్ వాస్ లైక్ అప్ అండ్ డౌన్ ఉండింది. బట్ స్వామి రారాకి ముందు, స్వామి రారాకి తర్వాత మన నిఖిల్ మాత్రం ఏదో రేంజ్కి వెళ్ళారు. మళ్ళీ కేశవతో కూడా అదే బుమ్ అని వెళ్తుంది. నాకు ఎప్పుడు చూసినా నిఖిల్ భయ్య హిట్టే అనిపించింది అనమాట. హీస్ గాట్ దట్ కసి అనిపిస్తుంది నాకైతే. అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఇట్లా చేయలేదు నిఖిల్. అంటే కేశవ రావడానికి కొంచెం టైం పడుతుంది. నిఖిల్ అని వస్తుంది చూడు, నా నోట్లో నిఖిల్ అనే వస్తుంది రవి. సో ఇప్పుడు మనం ఇఫ్ యూ స్టార్ట్ సంథింగ్ డూయింగ్ అంటే మీరు ఆచమ్యం చేస్తా అంటారు. ఈ నువ్వు ట్రైలర్ క్లియర్ గా చూస్తే తను ఒక దంజం వేసుకొని తులసమ్మ ఎదురుగుండా నిలబడి దండం పెట్టుకుంటున్నారు. వాడిన తెలుగు పదం కేశవ, నువ్వు ఆచమ్య కేశవాయ్ స్వాహ అంటారు. సో ఈ సినిమా మొత్తం థియేటర్స్ లో రిలీజ్ అయిన టైంకి మొత్తం అన్ని ఇదే ఆక్యుపై చేస్తుందని ముందే డిసైడ్ అయిపోయింది. నీకు అర్థం కాలేదు కానీ ఒకటి అర్థమైంది. నాకు ఇవన్నీ బౌన్సర్లు వెళ్తాయి కానీ ఒకటి మాత్రం తెలుసు, ఈ సినిమా ప్లే అయ్యే ముందు జనగణ మన నేషనల్ యాంథమ్ వస్తే అందరూ నిల్చుంటారని మాత్రం తెలుసు. కానీ ఇప్పుడైతే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. గణపతి స్వామి, సందీప్ గారు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లెట్స్ వెల్కమ్ ఆర్ సందీప్ అండ్ టీమ్. Five, 4, 3, 2, 1. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. धरती अंबर सितारे उसकी नजरे
Shri Ganesha Deva, Shri Ganesha Deva, Shri Ganesha Deva. Wow, what energy, I'm telling you. నిజంగా ఈ ఎనర్జీ అక్కడికి వెళ్ళాలంటే ఇంత కష్టపడి నేర్చుకొని మన ఎదురుగా పర్ఫామ్ చేశారంటే చాలా కష్టపడ్డారు కదండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ది హోల్ టీమ్ ఆఫ్ ఆటా సందీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేశవ నువ్వు టీజర్ చూసాను అంటే ఒక యూట్యూబ్ లో వీడియో ట్రెండింగ్ అవ్వాలి అంటే దాంట్లో మ్యాటర్ ఉండాలి ఖచ్చితంగా. అదైతే పక్కా యూట్యూబ్ లో. కేశవ వాస్ ట్రెండింగ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ చాలా వీక్స్ ట్రెండింగ్ లో ఉండే. కేశవలో నీకు బాగా నచ్చింది ఏంటి? నాకు అంటే చాలా యూనిక్ గా, అంటే ఇప్పుడు ప్రతి రొటీన్ ఫార్మాట్ ని బ్రేక్ చేస్తూ ఇట్స్ వెరీ యూనిక్. అంటే యూజువల్ గా హీరో రావడం, హీరోయిన్ సిగ్గుపడడం ఇలాంటివి కాకుండా, అంటే జనరలీ కేశవ అనేది ఆడవాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది, బాగా ఇష్టపడతారు, చాలా దగ్గర ఉంటుంది. ఎందుకంటే రివెంజ్ స్టోరీ కదా. మీరు ఎప్పుడు ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది, పక్కింటి వాళ్ళ మీద, ఇంట్లో మీ ఆయన మీద. ఇంకమ్మా నేను ఎంత గుడ్ గర్ల్ లాగా వినేస్తున్నాను ఏంటో కదా నిఖిల్ భయ్య. వీళ్ళకి ఎప్పుడు అంత లేదమ్మా. అమ్మాయిలు ఈజ్ ద బెస్ట్. ఐ లవ్ యూ నిఖిల్, సీరియస్ గా యు ఆర్ అమేజింగ్. అది ఈ వీడియో కూడా ట్రెండింగ్ మోనికి అమ్మాయిలు ఇస్ ద బెస్ట్ అన్నావు కదా. అమ్మాయిలు ఇస్ ద బెస్ట్ అన్నారు నిఖిల్. సో గర్ల్స్ ప్లీజ్ లవ్ దిస్ గాయ్. దే ఎనీవేస్ లవ్. అబ్బాయిలు కూడా లవ్ చేస్తున్నారు. ద న్యూ వన్ ఇస్ మీ. ఐ మీన్ వాట్స్ రాంగ్? Okay. Yeah. Anyways, I'm not into it. So మరి నెక్స్ట్ టీజర్ గురించి మాట్లాడాం కాబట్టి టీజర్ చాలా మంది చూశారు, కానీ ఒక్కసారి ఇక్కడ ఈ బిగ్ స్క్రీన్ మీద మరోసారి టీజర్ ని చూద్దాం. సో టీజర్ ప్లీజ్ ఆఫ్ కేశవ. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. Superb. Wow. Sudhir Verma garu taking music by Sunny and fantastic photography and నీకు విజిల్ వచ్చా? రాదు. I missed. మీకు ఎవరికైనా విజిల్ వచ్చా? అది సూపర్. ఈ టీజర్ కి విజిల్ పడాలి ఫర్ షూర్. Fantastic. And ఇలాంటి టీజర్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇలాంటి టీజర్స్, ఇలాంటి మంచి సినిమాలు రావాలి అని అంటే ఒక మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే సినిమా నాలెడ్జ్ పూర్తిగా ఉంది ఆయనకి అండ్ హీఈస్ లవ్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ ది ఇండస్ట్రీ.
అభిషేక్ నామా గారు. ఎస్, అండ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ అండి, ఈ ఆడియో లాంచ్ స్టార్ట్ అయ్యే ముందు హీ వాజ్ టెల్లింగ్ మీ ప్లీజ్ నా గురించి ఎక్కువ ప్రేస్ చేయకండి అని. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. దట్ హీ గాట్, అండ్ సీరియస్లీ యు ఆర్ అప్రిషియేటెడ్ అభిషేక్ గారు. వేర్ ఆర్ యూ? wherever you are. Wherever you are. ఒక్కసారి అభిషేక్ గారి గురించి, అభిషేక్ పిక్చర్స్ గురించి ఓ చిన్న ఏవి ఆన్ ది ప్రొడక్షన్ హౌస్ ఏవి. దేర్ వి గో. అభిషేక్ పిక్చర్స్ ప్రారంభ దశ నుండే ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ. అంతేకాకుండా వీరు చేపట్టిన చిత్రాలలో విజయవంతమైన చిత్రాలు ఎక్కువ శాతం ఉండటం గమనించదగ్గ విషయం. దర్శకుడు సుధీర్ వర్మ చెప్పినటువంటి ఈ కేశవ చిత్ర కథ బాగా నచ్చి నిర్మాతగా మారి మన ముందుకు కేశవ వంటి అద్భుతమైన చిత్రంతో రాబోతున్న అభిషేక్ గారికి చిత్ర బృందం తరపున వి విష్ యూ గుడ్ లక్. వావ్ అశ్విని, ఫ్యాంటాస్టిక్. అంటే అభిషేక్ గారిని ఇక్కడ చూస్తుంటే, ఆన్ స్క్రీన్ మీద చూస్తుంటే నీకు ఒక డౌట్ వస్తుంది కదా, హీరోనా అని. నిజంగా కదా, అభిషేక్ గారు మీరు కూడా సినిమాలో హీరో అయిపోతే ఖచ్చితంగా ఐ మీన్ అందరు చూస్తారండి. యూ హ్యావ్ దోస్ లుక్స్. ఎస్, సో మరి ఆ హీరో లుక్స్ తో ఉన్న మన ప్రొడ్యూసర్ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్, అండ్ మనం ఆయన వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ మిస్టర్ అభిషేక్ గారు. అభిషేక్ గారు మీరు ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలండి, ఎందుకంటే ఇట్స్ టైమ్ ఫర్ ది యాక్చువల్ ఆడియో లాంచ్ ఆఫ్ కేశవ అండ్ సన్నీ ఎంఆర్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో కేశవ ఆడియో జరుపుకుంటున్నాం. అండ్ ఫస్ట్ సాంగ్ పో పోరడు, ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు, అలాగే నందిని రెడ్డి గారిని, అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రశాంత్ పిల్లై గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన అభిషేక్ గారు వాళ్ళందరికీ కూడా బొకేస్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ సన్నీ గారు మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే ఆయన స్వామి రారా దగ్గర నుంచి స్వామి రారా, నీకు అది గుర్తుందా? అదేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు, నీకు అదే గుర్తుందా? ఎన్నో పాటలు ఉన్నాయి. ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. కళ్యాణ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ నందిని గారు. మా అక్కు, మా చిసి. వెల్కమ్ ప్రశాంత్ గారు. సార్ సెంటర్ ప్లీజ్. సో సి కళ్యాణ్ గారు, ది ఫస్ట్ సాంగ్ పో పోరడు లాంచ్. ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. వైరం నాదే శరణం మరణం శిథిలం కాదందినాగతం. వావ్, ప్లీజ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఆ సాంగ్ యాక్చువల్లీ లిరిక్ పో పోరాడి, కానీ ఇక్కడ పో పోరాడియా, యా కష్టపడ్డం పోరాడడం. అండ్ ఈ పాట వినక ముందే నాకు ఈ పాట గురించి బాగా అర్థమైపోయింది, సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ సంగ్ బై వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఇన్ ఇండియా కరెంట్లీ, అరిజిత్ సింగ్ గారు పాడారు. ఎస్, మై హార్ట్ టైమ్ ఫేవరెట్. అండ్ ముందు కళ్యాణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, మీ బ్లెస్సింగ్స్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. అభిషేక్ ఏది చేసినా ఆలోచించేస్తాడు, చాలా క్యాల్కులేటెడ్. అట్ ద సేమ్ టైం
వెరీ సెంటిమెంటల్ ఫెలో. వీటన్నిటికీ మించి సినిమా అనేది అతనికి ఫ్యాషన్. 24 అవర్స్లో 20 అవర్స్ అన్న సినిమాని గురించే థింక్ చేస్తుంటాడు. అతను ప్రొడక్షన్లోకి వచ్చే రోజే చెప్పాను నేను, డెఫినెట్గా నువ్వు డిస్ట్రిబ్యూటర్ కంటే చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతావు అవి అని. అలాగే తను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ సినిమా కేశవ్, ఫస్ట్ నిఖిల్ని సెలెక్ట్ చేసుకోవటం అతని గొప్పతనం. సుధీర్ వర్మ వాళ్ళ కాంబినేషను వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకనంటే ఈరోజు ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో వెళ్తుండే విధం, ఒకప్పుడు అల్లు అర్జున్ టోటల్గా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకునేవాడు స్టోరీస్ విషయంలో. అలాగే నాని, అలాగే ఈరోజు నిఖిల్. తను ఏ సినిమా చేసినా సినిమా హిట్ అవ్వటమే ముఖ్యం తప్పితే ఎన్ని సినిమాలు చేశాను, నేను 10 సినిమాలు బుక్ అయ్యానా లేదా అనే కాన్సెప్ట్ లేకుండా ఎవరెంత ప్రెజర్ చేసినా మంచి సినిమానే చేద్దామనే ఉద్దేశంతో చేసి వస్తుండేటటువంటి ఈ కేశవ్ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి మా అభిషేక్ ఇంకా చాలా చాలా పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నందిని రెడ్డి. అందరికీ నమస్కారం అండి. ఈ కేశవ పోస్టర్ మీద ఉన్న సగం మంది నా వాళ్ళు. అభిషేక్ గారు ఈజ్ మై ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్, మా ఇంటి పక్కనే ఉంటారు. సో అభిషేక్ గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ వివేక్ కుచ్చిబొట్ల గారు హూజ్ ద కో ప్రొడ్యూసర్. నేను ఇవాళ డైరెక్టర్ అయినందుకు పెద్ద కారణం వివేక్ గారు. మై ఫిల్మ్ ఆల్మోస్ట్ గాట్ స్టాల్డ్, బట్ వివేక్ గారు పుష్డ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ షూర్ అలా మొదలైంది వాస్ కంప్లీట్. సో వివేక్ గారు, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. And talking about Keshava, I have to go back to Swamirara. సుధీర్ని నేను ఫస్ట్ కలిసింది స్వామిరారా ఆడియో ఫంక్షన్కి. అలా పక్కన అక్కడ స్టేజ్లో పక్కన అలా చేతులు కట్టుకొని నుంచొని ఉన్నాడు. అండ్ ఐ ఫస్ట్ కేమ్, అలాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాను. చూసిన వెంటనే ఇద్దరికి ఫ్యాన్ అయిపోయాను నేను. 1 is సుధీర్ and 2 Sunny. So I'm so happy to be back on stage for both you guys because you all are absolute rock stars. Sudhir, you are one of the first directors I wait for whose film is going to release. Eప్పుడు release అవుతుందా? Friday, first day, first show, you are one of those guys. So, super happy. Trailer looks awesome. And Nikhil, you little stubborn rock star. Mundodu, వదలడు, సక్సెస్ వచ్చే వరకు చేజ్ చేస్తూనే ఉంటాడు. He's an absolute fighter, Nikhil. And his choice of films, the guts he shows when he chooses his storylines, his directors, from Chandu to Sudhir, hats off Nikhil, absolute champion of terrific cinema. So ఇంకా ముందు మంచి సినిమాలు కావాలని కోరుకుంటున్నాను. అండ్ మన పెళ్లి కూతురేది, లుకింగ్ లైక్ యువర్ నెక్స్ట్ హిట్ ఈజ్ ఆన్ ద వే. అంటే చాలా తక్కువ సినిమాలకి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి హిట్ టాక్ వస్తుందండి. నేను సాక్ష్యం. ఈ సినిమా అలా కథ వినేసి బయటకు వచ్చిన వాళ్ళు ఇది హిట్ సినిమా అని చెప్పేశారు. సో ఐఎమ్ వెరీ వెరీ షూర్ దిస్ గోయింగ్ టు బి అ బిగ్ సక్సెస్. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మేడం, మీకు ఎప్పుడన్నా ఇప్పుడు కరెంట్లీ ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలని ఉంది? నాకా అండి? నీ మీద. నాకు తెలిసి యాంకర్స్ కాకుండా ఇప్పుడు కరెంట్లీ ప్రపంచంలో ఎవరి మీద రివెంజ్ తీసుకోవాలి? బికాజ్ యూ టాకింగ్ అబౌట్ రివెంజ్ స్టోరీస్. సో ఇప్పుడు ఐఎమ్ ఆన్ అ డయట్ రైట్ నౌ, సో ఐఎమ్ నాట్ సర్వింగ్ ఎనీ డిషెస్ కోల్డ్. ఓ యా. So, okay, next. Yeah, Prashant garu. So, firstly, congratulations to Abhishek, and it takes a lot of courage to support such a cinema, which Sudhir has conceived. Second, the hero of tonight's evening, Sunny MR, I've been a very big fan of his. Fantabulous music in all your films, in all your collaborations till date. Third, the star of the movie, Nikhil. I have been fortunate enough to watch the film at least a zillion times doing the background score of the movie, and it's fantabulous. And definitely Isha is also the star in the film. And last but not the least, the person sitting in the corner, Divakar, has done a fantabulous job cinematography-wise. So, yes, I'm really excited, looking forward to the film, looking forward to watching. And great work, sir. Background music chala baagundi vintunte, and we're waiting for the movie. Of course, telisindi konchame
ఇంకా బోల్డ్ అని తెలుసుకుందాం. I really do not understand Telugu. బాగా చేస్తారని చెప్పండి సార్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ. అండ్ బా ఏమైనా ఉంది అసలు ఎనర్జీ ఇక్కడ. నిఖిల్ చూడండి ఎంత ప్రశాంతంగా చిల్డ్ అవుట్ అసలు. కానీ ఇప్పుడు నిఖిల్ కి చెమట పట్టబోతుంది, ఎందుకంటే నిఖిల్ కాదు, నిఖిల్ చూస్తూ అమ్మాయిలకి చెమట పట్టబోతుంది డెఫినెట్. ఆయన ఇక్కడ స్టేజ్ మీద వచ్చి చెమట ఇట్లా కారపోస్తున్నాయి కదా, వాళ్ళకి చెమటలు పడతాయి. ఎందుకంటే జనరల్గా ఆడియో ఫంక్షన్స్ జరుగుతాయి, హీరో హీరోయిన్స్ వస్తారు, ఆడియో ఫంక్షన్లో వచ్చి మాట్లాడతారు వెళ్తారు. కానీ ఇది నిఖిల్ సినిమా ఆడియో ఫంక్షన్ కాబట్టి నిఖిల్ ఇస్ కమింగ్ అప్ విత్ అ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. yes ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఏంటో మనకు కూడా తెలియదు కాబట్టి we have to wait for that seriously. వెయిట్ ఎందుకు, ఎంతోసేపు కాదండి, నెక్స్ట్ వచ్చేస్తున్నాడు మా నిఖిల్ భయ్య ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో, ఆటా సందీప్ టీమ్ తో. సో ఒక్కసారి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ నిఖిల్, the superstar in making, Nikhil Siddhartha. You're the only person who said the full name. All right, so here we go. Ladies and gentlemen, sit back and enjoy the performance. It's Nikhil Siddhartha all the way. Come on, Nikhil. Woohoo! Come on, people. Cheer up for Nikhil. Yeah. వైరం నాదే శరణం మరణం శిథిలం కాదందినాగతం రణమో రుణమో మిగిలేను నీతో నాదే. Welcome to the audio launch of Keshava, guys. We're going to enjoy the show all night. Everybody who's watching on TV also welcome. Teaser super response ochindi. The theatrical trailer is going to be released today too. So look forward. And I thank everybody, all the guests have come here. And stage performance is easy kaadu. సినిమాలే బెటర్ నేను వెళ్తా. బట్ భయ్యా అది చెప్పావు కదా, ఇప్పుడు డాన్స్ ఎనర్జీ ఉంది, టీవీ ఆడియన్స్ మన జెమినీలో, టీవీ9లో, వనితలో, ఎన్టీవీలో అందరూ చూస్తున్నారు. ఒక్కసారి నువ్వు రీతు గారిని, ప్రియదర్శిని, మళ్ళీ వెన్నెల కిషోర్ని పిలిస్తే ఒక్క సిగ్నేచర్స్ చెప్పి వాళ్ళకి నేను సాంగ్ నేర్పించి తీసుకొస్తా. ఇప్పుడు ర్యాండమ్గా చేస్తే అయిపోద్ది కదా. నేను జస్ట్ చెప్తే అర్థమైపోద్ది. పిలిచారు అది ఒక్క స్టెప్ చెప్పేసారు. ఎగ్జాక్ట్లీ కదా, ఇదే ఎనర్జీ. హి నీడ్స్ సమ్ వాటర్ పాపం, కొంచెం బ్రేక్. అండ్ మనం మిమ్మల్ని వదలమండి, పక్కా ఛాన్స్ లేదు. రీతు గారు అంటే కేశవ సినిమా ఇప్పుడు ఊపు అందుకుంది, నిఖిల్ గారు వచ్చి చేశారు, మీరు కూడా చేస్తే అట్లా లెవెల్ సెట్ అయిపోద్ది. ఓకేనా, గెట్ రెడీ. రవి, ఇంకొక విషయం ఏంటో తెలుసా, వెన్నెల కిషోర్ గారితో డాన్స్ చేయాలని ప్రతి హీరోయిన్ అనుకుంటుందట. అవును తెలుసా? అవును, ఆయన పర్ఫార్మెన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాట్ ఎ కిల్లర్ డాన్సర్ యు ఆర్ డూడ్. నిజంగా వెన్నెల కిషోర్ గారు నీకు తెలుసా, ఏంటి, యుఎస్ లో వెన్నెల సినిమా చేసినప్పుడు హి వాజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. ఈ కాల్ని 90 degrees ఇట్లా లేపేవాడంట. అయ్యో, ఈజ్ అ ఫెంటాస్టిక్ డాన్సర్. అనయ్య మీరు ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇవ్వాలని నిఖిల్ కోసం. సుధీర్ గారు మీరే ప్లాన్ చేసి పంపించండి, ఏదో ఒకటి చేసి పైకి ఫిక్స్ చేద్దాం. లైట్ తీసుకుందామా? చూద్దాం, నేను యాక్షన్ చెప్తా, ఆయన యాక్షన్ చేయని ఆడ వరకే ఉండని అని అంటున్నారు. ఓకే, బట్ ఇప్పుడు మన ఇవాల్టి హీరో గురించి, మనం ప్రాపర్ హీరో గురించి మాట్లాడుకోవాలి. yes, ఇవాల్టి కేశవ గురించి మాట్లాడుకోవాలి. yes, and he's done some fantastic movies and music అంత బాగుంది కాబట్టి సినిమాలో ఇంకా బాగా హిట్ అయ్యాయి. ఉయ్యాల జంపాల, అమ్మో ఆయన పాటలు అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పటికీ ఐ కీప్ ఆన్ లిజనింగ్ టు హిస్ సాంగ్స్. అంటే ఎంత పిచ్చి అంటే ఆయన పాటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యాలైనా జంపాలైనా చిన్న పిల్లలు ఆ పాట వింటే గానీ నిద్రపోరు, తినరనమాట. yes, ఇంకొక విషయం, ఆయన ఎండ్ టైటిల్స్ లో ఒక సాంగ్ వేశారు, చాలా మందికి తెలియదు ఈ సాంగ్. నిజంగా ఇది నేనేనా
విన్నావా? నేను ఎవడు పాడమంటుండు ఊకే ఊంటా అంటే పాట ఇష్టం పోయి ఇష్టం ఉంటే ఏమైనా చేస్తే ఇప్పుడు నిఖిల్ అంటే ఇష్టం ఆడియో ఫంక్షన్కి రాలే. నిఖిల్ మీ ఫంక్షన్స్ అన్ని నేను చేసినవన్నీ సూపర్ హిట్ మూవీస్. సరే ఆ పాట పక్కన పెట్టే ఆయన గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సో చిన్న ఏవి ఆన్ ఇవాల్టి హీరో సన్నీ ఎంఆర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ కేశవ. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడిగా నిఖిల్ నటించినటువంటి స్వామిరారా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. దయచూపి మార్చు తల రాత మరి ఆ తరువాత ఉయ్యాల జంపాల, రౌడీ ఫెల్లో, దోచేయి వంటి చిత్రాల సంగీతంతో యువతను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఫాస్ట్ బీట్ సాంగ్ అయిన మెలోడీ అయినా ఎటువంటి పాటైనా తనదైన శైలిలో సమకూరుస్తూ చిత్ర విజయాలలో ప్రధాన పాత్ర పోషించేలా చేయటం తన స్పెషాలిటీ. తలుచుకుంది ఈడే చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో వరుడు నేనులే. ఈ క్రమంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న కేశవ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల విడుదల చేసిన కాలభైరవ అష్టకమాను పాటకి కూడా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి కూడా సన్నీ గారి సంగీతం ప్లస్ అవుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతటి ఘనతను సాధించిన సన్నీ గారికి అభిషేక్ పిక్చర్స్ మీకు ఆల్ ద బెస్ట్ తెలుపుతుంది. Yes. All the best to Sunny MR and Keshava team. All right. ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ ఆఫ్ కేశవలోకి వెళ్ళిపోదాం. అండ్ టు డూ ది ఆనర్స్ లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ సుధాకర్ రెడ్డి గారు అలాంగ్ విత్ భరత్ నారంగ్ గారు, అలాగే సమీర్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారిని ఇద్దరిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇవాల్టి లైవ్ చూస్తున్నారు TV9, NTV, జెమినీ, వనిత అండ్ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చూపిస్తున్నారు అభిషేక్ పిక్చర్స్ అండ్ డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ A మ్యూజిక్. అండ్ గెస్ట్ ని స్వాగతం పలకాల్సిందిగా ఐ రిక్వెస్ట్ అభిషేక్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, అభిషేక్ గారు దయచేసి వేదిక మీదకి వచ్చి బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ వెన్నెల కిషోర్ గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ భరత్ నారంగ్ గారు, దీన్ని సెకండ్ సాంగ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ కిషోర్ గారు, వెల్కమ్ సమీర్ గారు. వెల్కమ్ సన్నీ గారు. సార్ సెకండ్ సాంగ్ లాంచ్ అని చెప్పండి సార్. సెకండ్ సాంగ్ లాంచ్.
All right, that Wow. was Amazing. making come audio song కూడా రిలీజ్ అయిపోయింది. సో వెనల్ కిషోర్ గారు, సమీర్ గారు అండ్ భరత్ గారు ఇఫ్ యూ కెన్ ప్లీజ్. సార్ ఫ్యూ వర్డ్స్. భరత్ గారు ఆయన మౌనమే ఆశీర్వాదం. ఎస్, అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పేశారు. సో సమీర్ గారు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. యువర్ విషెస్ టు ది టీమ్. Good evening, everybody. First of all, I thank Director Sudhir Garu for giving me a nice opportunity to work in this film. Nikhil, నాకు తెలిసి హీరోలు అందరిలోకి చాలా కూలెస్ట్ గై. హీఈస్ కూలెస్ట్ గై. కానీ ఒక్కొక్కసారి బాగా టెన్షన్ పడతాడు చిన్న విషయం కూడా, బట్ ఈజ్ నార్మలీ వెరీ కూల్. అండ్ కమింగ్ టు దిస్ ఫిల్మ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ లాగే ద ఫిల్మ్ ఇస్ అ వెరైటీ, అంటే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్. యాక్చువల్లీ నిఖిల్ చూజెస్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అది నిజంగా యూ నీడ్ లాట్ ఆఫ్ గట్స్ టు take up such kind of subjects what you are doing particularly. I really congratulate for your guts and all the best for this entire team. Thank you. Thank you so much Samir garu. And ఈయన మాట్లాడితే దద్దరిల్లిపోతావు పక్కా. Yes. ఏంటి ఆ లుక్ ఏంటి? అయిపోయింది ఇంకా. దద్దరిల్లిపోయింది. బట్ వీఆర్ ఆల్ వెయిటింగ్ అన్న ఫ్రాంక్ మాట్లాడుకుందాం అన్న. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ముందుగా అందరికి నమస్కారం అండి. ముందుగా అభిషేక్ గారి గురించి చెప్పాలి. అభిషేక్ గారు మిమ్మల్ని కలవడం ఫస్ట్ టైం. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను కేశవ మూవీ చేస్తున్నా అనేసరికి అట్లీస్ట్ ఒక 10 మంది సార్ అభిషేక్ గారితో పరిచయం సార్, చిన్న సబ్జెక్ట్ ఉంది అన్నారు. నేనే గెలవలేదయ్యా బాబు అని చెప్పి అలా నడిచింది. సో ముందుగా అభిషేక్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ కమింగ్ టు సుధీర్ వర్మ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ది అమేజింగ్ క్యారెక్టర్. ముందుగా క్యారెక్టర్ చెప్పినప్పుడు సార్ నేనేదో సిన్సియర్గా సార్ ఎలా యాక్ట్ చేయమంటారు అంటే, యాక్టింగ్ వద్దండి జస్ట్ యాటిట్యూడ్ చూపించాలన్నారు. సో అదే చేశాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు నిఖిల్. నిఖిల్ భాయ్ ఏం కావాలి భాయ్? వాటరా మైక్ అట నేను ఓకే. అంటే ఇందాక సమీర్ గారు అన్నారు కదా నిఖిల్ గట్స్ గురించి. డిమానిటైజేషన్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టబోయా, నీ గట్స్ ఏంటి భయ్యా? ఇంకా కాదు, ఆ సినిమా మీ వల్లే కదా సినిమా అయిపోయిందని చెప్పుకుంటున్నారు బయట ఎవరు అందరూ. దానివల్ల న్యాయపద్ధ దిక్కులేదు నాకు. మీరే కదా ట్విట్టర్లో పెడుతున్నారు దట్ ఈపీసీ డిమానిటైజేషన్ ఎదుర్కొంది నేనే అని. చచ్చి ఎంత మాట భయ్యా, ఎంత మాటను. అసలు చాలామంది చెప్పారు డిమానిటైజేషన్ రిలీజ్ చేసి డిజాస్టర్ అన్నారు. బ్లాక్ బస్టర్ కొట్టబోయా, నీకేంటి అసలు? ఇప్పుడు కేశవ వస్తుంది మళ్ళీ, ఏమంటావు? వాట్ యూ థింక్? నీ వల్లేనా మళ్ళీ మొత్తం? కేశవ ప్రశాంతంగా ఇంక నేనేం మాట్లాడిన ఇంకంతే కాదు. ఎందుకంటే బికాస్ మేకింగ్లో కూడా నేను చూసింది ఏంటంటే మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి. నాది రితు కన్నా మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు చూడండి, వెనకాల చూడండి, మీరే ఉన్నారు. చూసారు ఎలా ఉన్నారో? నేను లేను, కేశవ అంటే మీరే. అదే అంటే ఎంత మంచి ఇల్లు కట్టుకున్న ముందు దిష్టి బొమ్మ పెడతారు భయ్యా, లోపల ఫ్యామిలీ ఫొటోస్ బయట పెట్టరుగా. అంతే అంటారా? అంతే. బట్ బికాజ్ ఇప్పుడు కిషోర్ బాయ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. చాలామంది కేశవ అంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిలిం, ఫుల్ అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ సుధీర్ ఇస్ అ వెరీ స్మార్ట్ డైరెక్టర్ అండ్ మిమ్మల్ని పెట్టుకుంది యు ఆర్ ద కామిక్ రిలీఫ్. అండ్ నిజంగా మీ సీన్స్ చూశాను, హిలేరియస్గా ఉన్నాయి. డబ్బింగ్లో చూశాను, ద వెరీ వెరీ ఫనీ. ఫస్ట్ హాఫ్ అంతా మీరే కనపడుతున్నాయి, కనపట్ల మీరే. సరే ఫ్రాంక్గా మాట్లాడుకున్న తర్వాత. కానీ జెన్యున్గా నాకు కూడా కేశవ స్టోరీ నువ్వు అంటే బేసిక్గా ఈపీసీ అప్పుడు చెప్పారు నిఖిల్ గారు, కేశవ ఇదో స్టోరీ అని చెప్పేసరికి నేను ఫిక్స్ అయిపోయా. ఓకే అయితే ఇందులో మన క్యారెక్టర్ లేదనమాట, డిసైడ్ అయిపోయా. బట్ అయినా పిలిచేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రియదర్శి, ద న్యూ టాప్ కమెడియన్ ఆఫ్ ద జనరేషన్. సో ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్. ఐ రియలీ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ది లైక్. టాప్ నువ్వు ఉన్నావు కదా. నువ్వు మరి హంబుల్నెస్లో కూడా ఇది చూపించకు. హంబుల్నెస్ ఓవర్లేడెడ్ నువ్వు. అందరూ రీతు వర్మ క్యూట్నెస్ ఓవర్లేడెడ్ అయితే నువ్వు హంబుల్నెస్ ఓవర్లేడెడ్. పర్లేదు ఫ్రాంక్ ఉండొచ్చు. మనం ఏమనుకుంటుంది, ఎందుకంటే ఈపీసీకి అవార్డులు రాలేదు, వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది. వద్దు మనం వద్దు. నువ్వు ఒక మైక్ ఉంచుకో అన్న, నువ్వు ఉంచేసుకోటి. ఓ వాటర్ బాటిల్ ఓ మైక్ పెట్టుకో నీరే. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ నన్ను కూడా పిలిచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నిజంగా మీరు అంటే ఇంటి బయట దిష్టి బొమ్మ అన్నారు, కానీ ఆ దిష్టి బొమ్మ ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుతారు. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఫ్రాంక్ గా మాట్లాడారు. బట్ ఎనీవేస్ యా థాంక్యూ సో మచ్ బోత్ ఆఫ్ యు. సో రవి,
All right, so watching this Kesava audio live on Gemini TV, TV9, NTV and Manita, and this event is done by J Media Factory. And YouTube lo kuda live stream చూడొచ్చు. Abhishek Pictures and music is on E Media Music. And ఇంతకు ముందు నిఖిల్ భయ్య ఎస్ పెళ్లి చూపుల గురించి మాట్లాడారు, కానీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎస్ పెళ్లి చూపులకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు రీతు వర్మ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అండ్ ఆఫ్ కోర్స్ ది న్యూ స్టార్ ఇన్ ద మేకింగ్ ప్రియదర్శి గారు, అండ్ ఆఫ్ కోర్స్ టు ది హోల్ టీమ్, తరుణ్ భాస్కర్ గారు టీమ్. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అమ్మాయిల గురించి యూజువల్గా హీరోయిన్స్ గురించి మాట్లాడినప్పుడు చాలా పర్ఫార్మెన్స్ తక్కువ ఉండే రోల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం పర్ఫార్మెన్స్ ముందు, అభినయం ముందు, అందం తర్వాత అలా మాట్లాడుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఎంత చేసినా అందులో మాత్రం గట్టిగా షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మర్ అండ్ షీఈస్ here to rule the industry for the next coming years అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది. అండ్ వి టాకింగ్ అబౌట్ ది బ్యూటిఫుల్ రితు వర్మ. అండ్ ఈ సినిమాలో నీకు చంద్రలేఖ సినిమా తెలుసా నాగార్జున గారిది? అవును, యా గుర్తుంది. చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ గారితో పాటు ఇంకో బ్యూటిఫుల్ ఈషా గోపికర్. ఎస్, అండ్ మళ్ళా ఆవిడ్ని రీసెంట్ కాదు కొంతకాలం అయింది డాన్ సినిమాలో చూస్తాం షారూక్ ఖాన్ సరసన. ఎగ్జాక్ట్లీ అంత అందమైన భామ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. అండ్ షీఈస్ ది బ్యూటిఫుల్ ఈషా గారు. వెల్కమ్ ఈషా గారు. చంద్రలేఖ వెల్కమ్. అండ్ చంద్రలేఖ తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నారో అన్ని అడుగుతాను క్వశ్చన్స్, బట్ ఈ సినిమాలో హీరోయిన్స్ మీద వచ్చిన ఏవి ప్లీజ్? రీతు వర్మ అనుకోకుండా అనే షార్ట్ ఫిలింలో నటించి ఇందులో ఆమె కనబరిచిన నటనకు ఉత్తమ నటిగా అవార్డు పొందారు. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం ద్వారా చిత్రసీమకు నటిగా పరిచయం అయ్యారు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో నటించి తన నటనతో పలువురి ప్రముఖుల ప్రశంసలు కూడా పొందారు. ఈ క్రమంలో సుధీర్ వర్మ చెప్పినటువంటి కేశవ చిత్రకథను విని అంగీకరించారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా బాలీవుడ్ లో నటి అయినటువంటి ఇషా కొప్పీకర్ కూడా ప్రముఖ పాత్ర పోషించారు. ఈమె పోషించిన పాత్ర చిత్రానికి మరో ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కేశవ చిత్రం ద్వారా మరల మన ముందుకొస్తున్నటువంటి ఈషా కొప్పికర్ మరియు రీతు వర్మ గారికి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ ఈ చిత్రం తప్పక ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. Yes, all the best to the beautiful girls of the movie, especially Ritu Varma garu. Yes, మరి థర్డ్ సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది. Yes, and ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా శ్రీ రాజా రవీంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, along with థామస్ రెడ్డి గారు, along with Ravi from Maitri Movies and ప్రియదర్శన్ గారు, ప్రియదర్శి గారు. దర్శి, yes, his name is always spelled differently, ప్రియదర్శి. Yes. బట్ మాకు అలా కంటే కేశవ్, I mean మాకు కేశవనే వస్తుంది. One of the most amazing performers in the industry. అండ్ పెళ్లి చూపులతో స్టాంప్ దట్ అండ్ కేశవాతో ఇంకో హిట్ కొట్టేస్తున్నాడు. అండ్ అభిషేక్ గారు, అండ్ ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే మీ పేరు ఎవరికి గుర్తు రావడం లేదండి, కౌశిక్ మాత్రమే గుర్తొస్తున్నాడు మాకు. అండ్ ఆ తర్వాత గాజీ సినిమాలో కూడా యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. వెల్కమ్ రవి గారు, వెల్కమ్ సార్. అండ్ బొకే అందజేయవలసిందిగా మన అభిషేక్ గారిని కోరుకుంటున్నాము. మైత్రి మూవీస్ రవి గారిని, మైత్రి మూవీస్ రవి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఉన్నారండి. థర్డ్ సాంగ్ తెలుసా నీకు, మ్యూజిక్ బై ఎంఆర్ అండ్ డైరెక్టెడ్ బై సుధీర్ వర్మ అని కొంచెం అట్లా. అందరికీ నమస్కారం. థర్డ్ సాంగ్ లాంచ్ సన్నీ ఎంఆర్ నన్ను ఇరికిచ్చారు.
వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది సాంగ్. బ్యూటిఫుల్ మెలడీ, అనదర్ మెలడీ ఫ్రమ్ ది టాలెంటెడ్ సన్నీ ఎంఆర్ గారు. వండర్ఫుల్ జాబ్ సార్. సో ఫస్ట్ రాజా రవీంద్ర గారు. ఆయన అందరిని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు యాక్చువల్లీ. అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ గారు నిజంగానే ఆయనకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆయన ఎవ్రీడే ఏదో ఒక డిజైన్ గురించో, మ్యూజిక్ గురించో, షార్ట్ గురించో రోజు డైరెక్టర్ గారికి ఎవరో చేసి మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంతవరకు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు సినిమాలో. ఆయన డైరెక్టర్ మీద అంత కాన్ఫిడెన్స్ తోటి మొత్తం సినిమా డైరెక్టర్ గారే చూసుకుంటారని చెప్పి, అలాగే నిఖిల్ గారు అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, హరిబరిగా సినిమా చేయాలని లేదు, సంవత్సరంలో ఒక సినిమా చేసినా ఆడాలని ఆలోచిస్తారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఆవిడ నేషనల్ అవార్డు సినిమాలో ఉన్నారు, ఆల్ ది బెస్ట్. ఈషా గారు అండ్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, అలాగే టెక్నీషియన్స్, ముఖ్యంగా మా కెమెరామెన్ దివా సూపర్ భయ్య. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఇందులో మంచి వేషం ఇచ్చారు నాకు. ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సార్. ముందుగా నేను అభిషేక్ గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. నాకు అభిషేక్ గారితో ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాంటెడ్ టు షేర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, బట్ ఐ థింక్ దిస్ ద రైట్ మూమెంట్. కుమారి 21 ప్రొడక్షన్లో ఉన్నప్పుడు అభిషేక్ గారితో ట్రావెలింగ్ తప్పకుండా చేద్దాం సినిమా అని చెప్పేసి. సో వెన్ ద బిజినెస్ స్టార్టెడ్, బిజినెస్ నడుస్తూ ఉంది, కొన్ని ఏరియాస్ అయిపోయింది. ఒకరోజు కలిసాను. 3 క్వశ్చన్స్, ఎన్ని ఏరియాస్ పెండింగ్ ఉంది థామస్ అని. అభిషేక్ గారు ఈ ఏరియాస్ పెండింగ్ ఉంది, ఎంత ఎంత టీ తాగినంత సేపులో క్లోజ్ చేసేసి అగ్రిమెంట్ సైన్ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఏరియాస్ ఎన్ని ఖాళీ ఉన్నాయి మొత్తం అన్నీ చేసేసుకుని టీ తాగిన టైంలో బిజినెస్ మాట్లాడేసి అగ్రిమెంట్ సైన్ చేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఐ వాజ్ అమేజ్డ్, ఇంత ఫాస్ట్గా బిజినెస్ చేయగలుగుతారు అని చెప్పేసి. సో అలాంటి పర్సన్ ఈజ్ కమింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. చాలా చాలా గ్రేట్ మూవ్ అండి. కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అభిషేక్ గారు. అండ్ నెక్స్ట్ ద గ్రేట్ కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్, నిఖిల్ గారు, సుధీర్ వర్మ గారు అండ్ సన్నీ గారు. ఆల్ ద బెస్ట్. ఐఎమ్ షూర్ దిస్ విల్ బికమ్ అనదర్ స్వామి రారా. థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, మ్యూజిక్ గురించి అవడం మర్చిపోయాను. నేను యాక్చువల్గా హీరో డేట్స్ చూడటం, బేసిక్గా ఆర్టిస్ట్ అవటం వల్ల మ్యూజిక్ పీపుల్తో పెద్ద టచ్ ఉండదు నాకు. ఆల్ ది బెస్ట్ సన్నీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థామస్ గారు. అండ్ మీరు మాట్లాడకపోతే ఎలా? అయ్యో, కొంచెం ముందుకు రండి, అక్కడే సెంటర్ ఫోర్. యా, అందరికీ నమస్కారం సార్. గట్టిగా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సో తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం జానర్ స్పెసిఫిక్ లేకపోతే కాన్సెప్షువల్ బేస్డ్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అండ్ సుధీర్ ఈ జానర్ మాస్టర్ చేశాడు. అండ్ మనకు టారెంటినో లాంటి ఒక గొప్ప డైరెక్టర్ని గుర్తించే. నువ్వు డైరెక్టర్ కాదు భయ్యా, ఇందులో వేషం గురించి. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అన్న. అండ్ ఇందులో వెన్నెల కిషోర్ అన్నతో కలిసి ఒక క్లాస్మేట్స్గా మేము చేసిన కామెడీ ఐ థింక్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అండ్ ద ప్రిన్సిపల్ కాస్ట్ ఇక్కడ నిఖిల్ అండ్ రితు, అమేజింగ్. And all my fellow actors, Ishaji, like I said, 1 million views for every video that it comes out immediately. So all the very best to the whole team. Thank you so much. And all Mali theatre దగ్గర కలుద్దాం. See you. Bye. Thank you అండి. But star of the day again, I'm so sorry, Sunny. I'm so sorry, man. చాలా వండర్ఫుల్ మ్యూజిక్, సీరియస్లీ. నాకు ఫ్లైట్లో ఒకసారి సుధీర్ ఫస్ట్ ట్రాక్ వేసి చూపించాడు ఒక సీన్. ఇట్స్ అమేజింగ్ హౌ యూ ఫిల్ లైఫ్ ఇన్ టు దాట్ హోల్ సీన్. గ్రేట్ గన్స్ మ్యాన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇంత మెల్లగా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా ప్రియదర్శి గారు, మిమ్మల్ని మీతో ఒక పాట పాడిద్దాం అనుకున్నాను. నేను డాన్స్ కూడా చేద్దాం అనుకున్నాను. అది చేద్దాం, టైం ఉంది. అండ్ నిఖిల్ భయ్య, యూ ప్రామిస్డ్ డాన్స్ అని అందరినీ. సో ఇంత బ్యూటిఫుల్ మెలడీ విన్నాం సన్నీ ఎంఆర్ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో. సో ఈ పాట మీద ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అండ్ మన సనీ, ఆటా సనీ ఇస్ రెడీ. ఆటా సందీప్ ఇస్ రెడీ. సో గట్టిగా చప్పలతో ఒక్కసారి లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ అండ్ టీమ్.
Here comes the beautiful Ritu Varma along with Nikhil. Super Nikhil. She's amazing. Superb. She's beautiful. She's Ritu Varma. Thank you so much, Ritu Garu, for that performance. ఎస్ యాక్చువల్లీ చెప్పాలి అంటే రితు గారికి ఏం తెలియదండి పాపం వచ్చి డాన్స్ చేశారు రిహార్సల్స్ లేవు నథింగ్ Yeah, we need to talk. యా వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మన తెలుగు అమ్మాయి ఇంత చక్కగా ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు అంటే వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ Yeah. And చూస్తే Ritu Garu and మీరు and Isha Garu, do you play sisters in the movie? కానీ చాలా పోలికలు ఉంటాయి కదా మీ ఇద్దరికి. యా రియల్లీ నీకు అనిపిదా? ఏం ఒకసారి ఆవిడ కూడా పిలుద్దాం చూద్దాం సో దట్ విల్ పిలిచేద్దామా? Isha Garu, can we have you on stage please? The beautiful Isha Gopikar. ఇదే పాట మీద ఈషా గారు అండ్ రితు గారు ఒక చిన్న మూమెంట్ వేస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం. బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇవాళ గ్లామరస్ గా ఉండే ఆడియో లాంచ్ ని చూస్తున్నారు TV9 NTV వనిత చెమిని. నైస్ మీటింగ్ యు మ్యామ్. ఓ యు ఆర్ స్టిల్ లుకింగ్ అమేజింగ్. యు స్టిల్ లుకింగ్ ఏంటి 23 ఆవిడకి. I thought you just 16 or 18, yeah? Yeah, she stopped aging after 16. Fantastic. So two beautiful girls and ఒక చిన్న performance, ఒక చిన్న step వేస్తే బాగుంటుంది కదండి? Yes. నిఖిల్ గారు. Yes. Can we have the music please? Yes. Chota sa. Okay, I know you want Nikhil in between. నిఖిల్ గారు మీరు రావాలంట లేకపోతే లేదండి మీరు రావాలంట. వి వాంట్ నిఖిల్ అంటారు. మీరు రావాలంటండి ప్లీజ్. రియల్లీ ఓకే డాన్సర్స్ కూడా కావాలంటండి. ఆ ఫీల్ వస్తుందట. ఓకే ఇద్దరు అమ్మాయిలతో ఎంత బాగున్నారు. సూపర్ యా. థాంక్యూ సో మచ్. సూపర్. ఆవిడ కల్లాస్ లాంటి సాంగ్స్ డాన్స్ చేసిన ఆవిడ ఈ సాంగ్ కష్టం. ఆడియో డిపార్ట్మెంట్ వాళ్ళు మర్చిపోయారు ఆ స్టాప్ బటన్ ఎక్కడ ఉందో. బికాజ్ ఎవ్రీవన్ వేర్ వాచింగ్ జస్ట్ యూ బోత్ పర్ఫార్మ్. ఆఫ్ కోర్స్ నిఖిల్ గారు హలో నిఖిల్ కూడా ఇక్కడ. యా అంటే మర్చిపోయారు అన్నమాట. నేను చూస్తున్నాను నిఖిల్. సో లెట్స్ స్టార్ట్ విత్ రీతు గారు. వాట్ యు హావ్ టు సే? Good evening everyone.
I hope you all are having a lovely time. Well, I had a wonderful time being a part of Keshava. I'd like to thank our producer, Abhishek Garu, for making me a part of this film. He had a lot of confidence right from day one, and that's amazing. I'd like to thank my director, Sudhir Verma, for giving me such a wonderful character. What, this is not an award speech. The film for award is not maartadu. Talk about your role. I'm getting there. Telugu ఎంత స్పష్టంగా మాట్లాడుద్ది అమ్మాయి. తెలుగు సూపర్ మాట్లాడు. తెలుగులో మాట్లాడొచ్చు కదా? I was getting there actually. మీరు తెలుగులో చక్కగా మాట్లాడతారు యాక్చువల్లీ. ఓకే, మా డైరెక్టర్ సుధీర్ వర్మ గారికి చాలా థ్యాంక్స్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అండ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. కమింగ్ టు నిఖిల్, అందరిలాగా ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ హిస్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. Apart from being a wonderful actor, he is an amazing co-actor. And the hero of the event, Sunny, I think has given some amazing music, in love with all the songs. And yeah, I had a wonderful time working with the entire cast and crew. I'd like to thank all the direction department, production department. కాదు అంటే నువ్వు బేసిక్లీ అవార్డ్ ఫంక్షన్ అయిపోయింది, మళ్ళీ కొంచెం కేశవ్ తీసుకొద్దాం, ఓకేనా? Why are you సో కాదు interrupting me? నో, పెళ్లి చూపులు లాంటి సూపర్ హిట్ సినిమా చేసావు కదా నువ్వు. పెళ్లి చూపులు లాంటి సూపర్ హిట్ సినిమా చేసింది కేశవ సినిమా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అది అంటే నేనా, లేకపోతే సుధీరా, లేకపోతే కథనా, ఏంటి? మాకు రీజన్ కావాలి. First is the script. నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది. Also, I wanted to work with Sudhir because I loved Swami Rara, so and yeah, also I wanted to work with you. ఫస్ట్ 3 ప్రయారిటీ లిస్ట్లో మీరు ఉన్నారు కదా. ఇట్స్ ఓకే డూడ్. 3 అక్కడ దగ్గర 3rd ప్లేస్లో ఉన్నారు కదా. కానీ తెలిసి ఈషా గారు నేను ప్రయారిటీ అనుకుంటా. ఐ థింక్ సో. Yeah. Why did you choose this film? All those things that she said. Well, no, honestly, first of all, good evening to all of you all here. I really want to thank Sudhir Verma Garu. Chala thanks. Well, that's the maximum Telugu I can speak right now. Thank you, Abhishek ji, for having me in this film. I've always loved Hyderabad. I've always wanted to come back to Telugu cinema. But I was busy in Bombay, sorry. Now that I'm back here to stay for long. వెల్కమ్ బ్యాక్. అండ్ ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ అభిషేక్ గారి గురించి తీశారు కాబట్టి చాలా మంది క్యూరియాసిటీ. అభిషేక్ పిక్చర్స్ అంటే చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. బట్ ఎవరు అభిషేక్ అని చెప్పేసి అది కూడా అక్కడ ఉన్నారు. ఆయన క్యూట్గా, స్మార్ట్గా, హ్యాండ్సమ్గా. అభిషేక్ బాయ్, దిస్ ఇస్ యువర్ డే. అండ్ ఐ వాంట్ సే వన్ మోర్ థింగ్. అభిషేక్ గారు గివ్స్ అ లాట్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ అండి. ఇప్పటివరకు ఎప్పుడు సుధీర్ కానీ నన్ను కానీ ఎప్పుడు ఏ రోజు కూడా అంటే ఇబ్బంది పెట్టలేదు. అయినప్పుడు ఏం కావాలా, అండ్ సెట్ కూడా వచ్చేవారు కాదండి. ఓన్లీ 2 సార్లు వచ్చారు సెట్కి. ఎప్పుడో తెలుసా, ఈషా కప్పికర్ గారు షూట్ చేసినప్పుడు 2 సార్లు వచ్చాడు అంతే, దాంతో మళ్ళీ రాలేదు. సో అభిషేక్ బాయ్, థ్యాంక్ యూ. Thank you so much, Nikhil and Ritu and Isha Garu. Thank you so much. Thank you so much. We have a really good thing. అంటే మీరు ఇంకా మాట్లాడుతుంటే బాగుంది. నెక్స్ట్ మనం ఈషా గారు తెలుగులో మాట్లాడిద్దాం. కేశవ సినిమా పాటలు కూడా పాడిద్దాం. We'll make her sing next movie because she said that she's here for good. And all the best, ma'am, and thank you so much for taking that decision. And thank you so much, Ritu Garu. Thank you. Thank you so much, Nikhil. Yes, మరి ఈ సినిమా అంటే ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే దానికి మెయిన్ డైరెక్టర్, కథ చాలా ఇంపార్టెంట్. కెప్టెన్ ఆఫ్ ది షిప్, కథ రాయడం, ఆ కథని ఎగ్జిక్యూట్ చేసి ఆ కథని కథలాగా చూపించడం. అండ్ హీస్ బీన్ సక్సెస్ఫుల్ త్రూ స్వామి రారా అండ్ దోచే. అండ్ ఇప్పుడు హిస్ నెక్స్ట్ వెంచర్ ఇస్ కేశవ. టీజర్ చూసి వావా అన్నారు. సినిమాలో సూపర్ మ్యాటర్ ఉంది అని ఇండస్ట్రీలో టాక్. ఆ సినిమాలో మ్యాటర్ గురించి తెలుసుకుందాం, కానీ సుధీర్ వర్మ గారి గురించి ఒక చిన్న ఏవి చూద్దాం ఫస్ట్. yes, ఏవి ప్లీజ్. సుధీర్ వర్మ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు స్వామిరారా చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడమే కాకుండా తొలి చిత్రంతోనే సూపర్ హిట్ సాధించారు. వార్సిటీ ఐడల్ 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 విగ్రహం ఎవరా తర్వాత దోచేయ్ చిత్రంతో తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నారు. విభిన్నమైన కథాంశాలను వైవిధ్యంగా తెరకెక్కించడంలో సుప్రసిద్ధులు. తన సినిమాలలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో
100% సక్సెస్ అయ్యారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. నిఖిల్ హీరోగా రీతు వర్మ కథానాయికగా తెరకెక్కిన కేశవ చిత్రం టీజర్తోనే ప్రేక్షకులకి ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచిన సుధీర్ వర్మ గారు ఈ చిత్రంతో మరొక విజయాన్ని సాధించి మున్ముందు మరెన్నో భారీ కమర్షియల్ చిత్రాలు తీయాలని ఆకాంక్షిస్తూ అభిషేక్ పిక్చర్స్ మీకు అభినందనలు తెలుపుతోంది. యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్రమే వేద్యం వేద్యం వేద్యం. Amazing. All the best to the director, Sudhir Sudhir Verma garu. రవి ఒక విషయం నోటీస్ చేసావా, ఈ మొత్తం టీజర్ లో ఒక ఫైర్ కనబడుతుంది. This so much in the teaser అంటే ఫైర్ ఏ కాదు, నాకు అది సింపుల్ గా ఒక సూపర్ డూపర్ హిట్ కనిపిస్తుంది. పక్కా అదైతే ఫిక్స్. అండ్ మన తెలుగు సినిమాలు ఇప్పుడు అంటే నేషనల్ అవార్డ్ కి దగ్గర పోతున్నాయి కాబట్టి we shouldn't be surprised if Kesava gets another national award. Let's hope for the best. Yes, మరి నెక్స్ట్ 4th సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది అండ్ లెట్స్ ఇన్వైట్ ద గెస్ట్. దివాకర్ మణి గారు, the cameraman of this movie. I invite him on stage along with చందు కొండేటి గారు. అలాగే మన లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు అండ్ సూపర్ హిట్ మూవీస్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో అడవి శేష్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అడవి శేష్ గారు. యా, అండ్ ఇవాళ ఈ బ్యూటిఫుల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు జే మీడియా అండ్ జే మీడియా ఫ్యాక్టరీ. అభిషేక్ పిక్చర్స్ అంటే జే మీడియా ఫ్యాక్టరీ, జే మీడియా ఫ్యాక్టరీ అంటే అభిషేక్ పిక్చర్స్. వీళ్ళిద్దరు కొలాబరేషన్స్ లో చాలా బాగుంటాయి, పెద్ద పెద్ద ఆడియో లాంచ్లు. yes, అండ్ ఇంత టెక్నికల్ గా చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ జే మీడియా ఫ్యాక్టరీ ఇన్ ది ఇండస్ట్రీ. అండ్ అభిషేక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, వీళ్ళకి బొకేస్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇవాళ ఈవెంట్ని చూస్తున్నారు లైవ్లో TV9, NTV, జెమినీ, వనిత అండ్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారు యూట్యూబ్ అభిషేక్ పిక్చర్స్లో. అడవి శేష్ గారు, దివాకర్ గారు, అండ్ చందు గారు. యా, డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ A మ్యూజిక్. All right, so Advi garu, do the honors. Next song launch of Kesava. Yeah. ఇక్కడ పూలు దండలు అవసరం లేదు. మాకు ఇచ్చేయండి, అభిషేక్ గారు మాకు ప్రొడ్యూసర్, సో అండ్ నిఖిల్స్ అ ఫ్రెండ్ అండ్ ఐమ్ జస్ట్ హియర్ టు సపోర్ట్. సో honored to launch the next song. మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు, అడిగేవారే లేరు ఏమైందని ఓ మారు, గుండెల్లో కంగారు వివరంగా విందెవరు, చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు, ఏడిస్తే రారెవరు తీర్చరుగా బాధెవరు, బాధనూరి తీస్తారు బ్రతికేమని అంటారు, ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు. Whoa. Another beautiful number from Sunny MR garu and మన గెస్ట్లందరినీ కూడా మరొకసారి చందు గారు, సెంటర్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ దివాకర్ గారు ప్లీజ్, కృష్ణ చైతన్య గారు. లెట్స్ స్టార్ట్ విత్ శేష్ గారు. శేష్ గారు మీరు కొంచెం మాట్లాడితే వాళ్ళు అందుకుంటారండి. ముందే చైతన్య గారు చాలా సైలెంట్, ఆయన మాటల కంటే పాటలు ఎక్కువ బాగుంటారు ఆయన. ఆయన పాటల్లో మాట్లాడతారు. యా, అంటే నేను ఒక్కడి అంటే అందరం కలిసి క్వశ్చన్. Guys, I'm here as a part of the company, and I'm very thankful that they've invited me here and I'm getting the opportunity to view these things. Actually, కార్లోనే ఇప్పుడే రాకముందు 2 సార్లు ట్రైలర్ చూసి వచ్చా. సో ఇంటర్నెట్లో లాంచ్ అయింది కాబట్టి, సో నాకు అంత నచ్చింది థియేట్రికల్ ట్రైలర్, జెన్యూన్గా చెప్తున్నా. జస్ట్ గ్లాడ్ టు బీ a part of this event and good luck to Kesava. I'll be there first day first show. ఓ థ్యాంక్ యూ సో మచ్ అభిషేష్. అండ్ నెక్స్ట్ చందు గారు.
టెక్నీషియన్. హలో అండి. హలో అండి. ఈ సినిమా హీరో డైరెక్టర్ సుధీర్ ఇద్దరు నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. నిఖిల్ లేకపోతే నా ఫస్ట్ సినిమా లేదు, స్వామిరారు లేకపోతే కార్తికేయ లేదు. సో వాళ్ళిద్దరికి నేను నిజంగా రుణపడి ఉంటాను. అండ్ డైరెక్టర్గా సుధీర్ ఈ సినిమా రిజల్ట్కి ఎంత టెన్షన్ పడుతున్నాడో, నిఖిల్ ఎంత ఆశపడుతున్నాడో ఆడాలని, ఆ రెండు కూడా నాలో ఉన్నాయన్నమాట. ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అండ్ అభిషేక్ గారు, మీ గురించి చాలాసార్లు సుధీర్ నిఖిల్ చెప్పారన్నమాట. హోప్ సో. అండ్ మీకు సన్నీ అందరు టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు గారు. అండ్ నెక్స్ట్ కృష్ణ చైతన్య గారు, అ వెరీ సెన్సిబుల్ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, అ మల్టీ టాలెంటెడ్ గాయ్. సుధీర్, ఆల్ ది బెస్ట్ సార్. మంచి మూవీ అండి. సుధీర్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో నిఖిల్ నేను కూడా ఎప్పటి నుంచో. అండ్ ఎప్పటిలాగా సుధీర్కి రాస్తే ఇట్స్ ఆల్వేస్ గుడ్, ఫ్రీగా రాయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మాత్రం మాట్లాడటమే చాలా గొప్ప. అండ్ దివాకర్ గారు, మీరు కూడా 2 మాటలు. 2 words. యా, దివా ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి చాలా అద్భుతమైన విజువల్స్ అందించారు. 2 words, సుధీర్ వర్మ. సార్ మాట్లాడమంటే అది సుధీర్ నా వర్మ మిస్టేక్. వదిలేస్తున్నారు. నేను వెళ్ళి జస్ట్ 2 words అని అంటే 2 words సుధీర్ వర్మ అంతే. సినిమా మొత్తం సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ సో మచ్ శేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు. ఇలా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి వచ్చిన వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే next మనమే వాళ్ళు ఒకటే మాట్లాడాలి అనమాట, నా పని మాట్లాడాలి నేను కాదు అని. సో ఆ కెమెరా వర్క్ మాట్లాడుతుంది కాబట్టి ఆయన Yes. తక్కువగా మాట్లాడారు. అండ్ So నెక్స్ట్ ఇప్పుడు ఇతని గురించి చెప్పాలి అంటే చాలా తక్కువ కెరియర్లోనే, అంటే చాలా చిన్న టైంలో అంతే, అంటే ఎక్కడికెక్కడికి రీచ్ అయ్యారు అంటే మనం చెప్పలేం మాటల్లో. అంటే నాలాంటి కుర్రాలకి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ తను. ఎగ్జాక్ట్లీ. అంటే ఇండస్ట్రీలో రావాలి, నిలిచిపోవాలి అంటే కథ సెలెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, లుక్ వైజ్ ఎలా గైడ్ ఉండాలి. లైన్ లాగా. ఎస్. అండ్ మాకు ఇలా ఉంటే అమ్మాయిలకు మాత్రం పిచ్చెక్కిచ్చేస్తున్నాడు ఈ హీరో. హ్యాపీ డేస్ నుంచి లేటెస్ట్గా ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ సినిమా వరకు ఆయన గ్రోత్ చూసిన, ఆయన యాక్టింగ్ చూసిన, ఆయన పర్ఫార్మెన్స్ చూసిన అందరూ వావా అంటున్నారు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ సిద్ధార్థ, ద హీరో ఆఫ్ కేశవ. ఆయన మీద వచ్చిన ఏవి ప్లీజ్. ఎస్, నిఖిల్ గురించి మేము చెప్తే తక్కువ అవుతుంది, మేము ఏవి ప్లే చేస్తున్నాం యాక్చువల్లీ. నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో రాజేష్ గా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. మేడం యు కమ్ ప్లీజ్. రాజేష్ లుక్, దిస్ ఇస్ మై హస్బెండ్. ఏంటి మహేష్ బాబా? కాదు, మై హస్బెండ్ మహేష్ బాబులా ఉంటారు. నౌ యు గెట్ ద పాయింట్. స్టిల్ యు కమ్ మేడం ప్లీజ్. తర్వాత యువత చిత్రంతో సూపర్ హిట్ ను అందుకొని తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక మార్క్ను సంపాదించుకున్నారు. తన విభిన్నమైన స్క్రిప్ట్ సెలెక్షన్ మరియు తన నటనతో ఎందరో మంది ప్రేక్షకులను సైతం అభిమానులుగా మలుచుకున్నారు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విభిన్నమైనటువంటి కథాంశాలను కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న క్రమంలో దర్శకుడు సుధీర్ వర్మ చెప్పినటువంటి కేశవ చిత్ర కథ తనను ఆకట్టుకోవడంతో మరోసారి ఈ హిట్ కాంబోతో మన ముందుకు రాబోతున్న నిఖిల్కి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వి విష్ యూ గుడ్ లక్. వావ్, ఆల్ ది బెస్ట్. ఎస్. అండ్ నెక్స్ట్ మనం ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి రవి. ఎస్. ఎవరికైనా భయం వేస్తే ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే కాలభైరవ అష్టకం చదువు అంటారు. అవును. కాలభైరుడు ఈజ్ బేసికలీ కాశీని మొత్తం కాపాడుతూ తిరిగేవాడు శివుడు. ఇంకొక రూపం కాలభైరవుడు. నాకు అంత పరిచయం లేదండి, I'll tell you, మీరు yeah. చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. కేశవ సినిమా చూసిన తర్వాత చాలా మందికి పరిచయం అవుతుంది, పెద్దవాళ్ళందరికీ తెలుసు. సో కాలభైరవ అష్టకం చదివినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్, ఆ బలం వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు మీరు కాల భైరవ అన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి Exactly. ఈ కాల భైరవ అని ఈ సినిమాలో పాట ఒకటి పెద్దవాళ్ళ ద్వారా
రిలీజ్ చేయించుకుందాం. Yeah. ఓకేనా? సో పెద్దవాళ్ళంటే మనకు గుర్తొచ్చేది ఇప్పుడైతే మనతో ఉన్నారు నిఖిల్ గారి పేరెంట్స్ వీణా గారు అండ్ శ్యామ్ గారు. ఐ రిక్వెస్ట్ నిఖిల్ గారు టు గెట్ దెమ్ ఆన్ స్టేజ్. అలాగే అండ్ వాళ్ళతో పాటు శ్రీ మధుసూదన్ గారు, ది ఫాదర్ ఆఫ్ అభిషేక్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. సో రిక్వెస్టింగ్ మధుసూదన్ గారు అలాంగ్ విత్ ది పేరెంట్స్ ఆఫ్ నిఖిల్ సిద్ధార్థ, శ్రీ వీణా గారు అండ్ శ్రీ శ్యామ్ గారు. సో పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకు ఎంతైనా అవసరం. అండ్ ఈ కాళభైర అష్టకం ఈ ఫిఫ్త్ సాంగ్ని రిలీజ్ చేయవలసిందిగా వారందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సగౌరవంగా. ద లాస్ట్ సాంగ్ ఆఫ్ కేశవ, కాలభైరవ. సో గట్టిగా చెప్పట్లండి. అండ్ ఇవాళ ఈవెంట్ని లైవ్లో చూస్తున్నారు TV9, NTV, వనిత, అలాగే యూట్యూబ్లో చూస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్ అభిషేక్ పిక్చర్స్లో, అలాగే డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ A మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. జే మీడియా ఫ్యాక్టరీ అంటే అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ పిక్చర్స్ అంటే జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నిఖిల్ గారు వాళ్ళ పేరెంట్స్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. వెల్కమ్ సార్. నమస్కారం అండి. శ్యామ్ గారు అండ్ ద బ్యూటిఫుల్ వీణా గారు. అలాగే మన అభిషేక్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాము. హలో సార్. Yeah, first Veena Garu or Shyam Garu. I wish all the best for the unit of Keshava, the producers and director and all the unit members of Keshava and all the technicians. Thank you. May Lord Sai, Shirdi Sai and Venkateshwar Swami bless this movie and give it a grand success. The song launch. Yeah, the fifth song launch, Kalabhairava. All right, the fifth song launch, Kalabhairava. వావ్, నిజంగానే అశ్విని నువ్వు చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను, బట్ వింటుంటే లోపల ఎనర్జీ వస్తుంది. అండ్ వెనకాల నుంచి సన్నీ గారి మ్యూజిక్ ఉంది కాబట్టి ఇట్స్ అమేజింగ్ ఎనర్జీ గివింగ్ సాంగ్. అండ్ ఎనర్జీ గివింగ్ అంటే ఇప్పుడు దాకా మనం నిఖిల్ గారి పేరెంట్స్ ని స్టేజ్ మీద చూసామండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు మన రితు వర్మ గారి పేరెంట్స్ ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. టు స్పీక్ ఫ్యూ వర్డ్స్, మీ ఆశీర్వాదాలు అందించాలి. యా, అలాంగ్ విత్ రితు వర్మ గారు. అండ్ ఇవాల్టి మొత్తం మన 5 సాంగ్స్ కూడా కేశవ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ మ్యూజిక్ కంపోజ్డ్ బై సనీ ఎమాన్. ఎస్, సుధీర్ వర్మ గారి మూవీ అండ్ ప్రొడ్యూసర్ అభిషేక్ గారు. దేవాంశ్ నామా ప్రెజెన్స్ కేశవ ఆడియో లాంచ్ జెమినీ, NTV, TV9 అండ్ వనిత ఛానల్లో లైవ్ చూస్తున్నారు.
వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్. వావ్. సో మన రితు వర్మ గారి పేరెంట్స్ వచ్చారు అండ్ అమ్మ మీరు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తెలుగులో. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్తా, గుడ్ లుక్స్ ఎక్కడి నుంచి వచ్చాయా రితుకు అనుకున్నావు, ఇక్కడి నుంచా? ఓకే ఓకే, ఇద్దరు నుంచి. వెల్కమ్ సార్. యా మ్యామ్, యువర్ బెస్ట్ విషెస్. అందరికీ నమస్కారాలు. స్పెషలీ అభిషేక్ గారు హూ ఇస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం అండ్ దిస్ జెస్చర్ ఈజ్ రియలీ వండర్ఫుల్. ఎందుకంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని స్టేజ్ మీద పిలిపించడం అనేది ఇది మొదటిసారి. వీఆర్ రియలీ టచ్డ్ విత్ దిస్ జెస్చర్. ఐ నార్మలీ అకంపెనీ అంటే తనతోని వెళ్తూ ఉంటాను రితుతో. సుధీర్ వర్మ గారి డైరెక్షన్ చూశాను, ఎంత డెడికేటెడ్ అండ్ కమిటెడ్. వారి ఫిల్మ్స్ కూడా ఇంతకుముందు చూశాను, చాలా బాగున్నాయి. రితు వర్మ ఈ ఫిల్మ్ ఒప్పుకున్నాక అనిపించింది చాలా మంచి మూవీ సెలెక్ట్ చేసింది అని చెప్పి. సో ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే చూశాను, ఈ మూవీ తప్పకుండా చాలా బాగా తీస్తారు అని చెప్పి. హీరో నిఖిల్ has a wonderful look change. He looks so handsome. Every scene he was doing it so well. And Migita team lo andaru kuda, my favorite Priyadarshi, we used to meet and chill out a lot. And the beautiful Isha, I met her a couple of times during the shooting. You look beautiful in the movie and even outside. I wish all the best to this movie, not only because my daughter is a part of it, but Keshava title to paatu producers and direction team chala baundi and production managers andaru kuda nato interact chesevaru. Ento chakkaga anni erpaatlu chesi mammali chala chakkaga chuskunevaru. Varandariki kuda dhanyavadalu ee roju. And you two are rocking and doing a wonderful job. Thank you so much. Thank you so much, ma'am. Sir. Actually, he is a Hindi speaking person. Telugu aithe maatladaradu kaani English lo cheppamante. Oh, please. Or Hindi if you accept, fine. Ritu will translate it. Good evening, all of you. First of all, I give advance congratulations for the success of movie to producer of the film Abhishek Garu and director Sudhir Verma Garu. I also congratulate the hero of the movie Nikhil, and I am very much sure that this picture is going to be a grand success at box office. And I also take this opportunity to congratulate the whole team, the cinematographer, music director, and the complete team of Keshava. And once again, I wish the whole team a grand success. Thank you so much, ma'am. Thank you so much, sir. Thank you so much, Andy. ఇంగ్లీష్లో మాట్లాడడం మనకు అంతా అర్థమైపోయింది. బెస్ట్ విషెస్ అండ్ లవ్. అంటే పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా అర్థమైపోతుంది అంతే. అండ్ రవి మనం ఇవాళ చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ మన ఇద్దరం చాలా టోన్ డౌన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా? అవును, ఎందుకంటే సినిమా ఎక్కువగా మాట్లాడుతుంది, మనం తక్కువగా మాట్లాడితే బెటర్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ కానీ అంటే సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతున్నారు, కానీ వెనకాల మన ఆడియన్స్, ది ఫ్యాన్స్ ఆఫ్ రితు వర్మ అండ్ నిఖిల్ అండ్ ప్రియదర్శి అండ్ వెనల్ కిషోర్, వాళ్ళేం అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం మనం. చలో హమ్ జాయేంగే. జాओ హమ్ పీछे आएंगे. రెడీ? నిఖిల్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక్కసారి సౌండ్. విజిల్స్ కూడా. ఎస్. అండ్ ఇప్పుడే మన షోకి రాధ వచ్చారు. శర్వ గారిని మనకు నాయన సార్. హాయ్ సార్. అండ్ చాలా మంది ప్రశాంతంగా కూర్చున్నారు. ఓకే, దేర్ వి హావ్. హాయ్. మీ పేరు? మై నేమ్ ఇస్ కవిత రాఠోడ్. కవిత గారు, మరి మీ పేరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా కేశవ అన్న సినిమా టైటిల్, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా ఒక కవితలాగా అనిపించబోతోంది, ఒక నావెల్ లాగా ఉండబోతోంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకే, మా నిఖిల్ ఎలా ఉన్నారు? ఓ, నిఖిల్ ఇస్ సో హ్యాండ్సమ్. మీ హస్బెండ్ పక్కనే ఉన్నారండి. హస్బెండ్ కాదు, మా బ్రదర్. వారిని పట్టదా గోలీ? అరే అందుకే తెలుసుకోకుండా మాట్లాడద్దు అంటారు. అరే హౌ స్వీట్.
Yeah. So now I have full liberty to say that Nikhil is so handsome. ఇక్కడ లేకపోయినా మీ హస్బెండ్ ఇంట్లో ఉంటారుగా, చెప్తా. ఓరే ఆయనతో నేను నాయనో. మాట్లాడదాం. నువ్వు వాళ్ళ ఆయన వెనకాల పడ్డావు ఏంది పాప? ఓకే. హలో. ఇక్కడ ఉన్నలే కానీ కనిపించి చావడం లేదు. నువ్వు ఎక్కడ వెనకాల ఉన్నావు? మా కుర్రాలు మా రీతువర్మ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళు. మీ కుర్రాళ్ళు ఏంటయ్యా? మీ కుర్రాళ్ళు ఏంటి అసలు? అండ్ నెక్స్ట్ ఇక్కడ మాట్లాడదాం. నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి లేమాలే, లేచి నిలబడు. హాయ్, హలో, నా పేరు లాస్యా. యాక్చువల్గా నేను ఏం పేరు? లాస్యా. మాకు వినని నచ్చని పేరు అది. నాకు తెలియదు ఆవిడ ఎవరో. హలో రవి. పడిందా గోలీ? ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నిఖిల్. చాలా చాలా ఇష్టం నాకు. ఓకే, ఇప్పుడు నిఖిల్ గారి ఫ్యాన్ కదా, ఇప్పుడు మీకు ఛాన్స్ వస్తే నిఖిల్ ఇస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అందరికీ తెలుసు కదా. యా, సెల్ ఫోన్ అక్కడే పెట్టి ఒక్కసారి రా, నీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది. నిఖిల్ గారు ఆవిడే వస్తారండి, మీ తొందరపాటు ఆవిడ వస్తారు. అంటే రావడం కష్టం కదా అని హెల్ప్ చేస్తున్నారు అంతే. ఎలా రండి ఇలా వెళ్దాం పద. నాడు. ఇప్పుడు నిఖిల్ కోసం లైవ్ గా ఒక అమ్మాయి పాట పాడబోతుంది. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా 2 minutes ఆఫ్ నిఖిల్ ఇస్ ఆల్ యోర్స్. నువ్వు ఎలా ఇంప్రెస్ చేస్తావు అది నీ ఇష్టం నాన్న, కానీ ఇంప్రెస్ చేయాలి. ఓకేనా? కెమెరా ఉంటుంది కాబట్టి అటు తిరగాలి, కొంచెం ఇటు దగ్గర రా. మైక్ కావాలా? రెడీ? కమ్ ఆన్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ నిఖిల్. ఏం చేస్తావు నీ ఇష్టం. ఫ్యామిలీస్ ఉన్నాయి, కొంచెం పద్ధతి. ఏం చేయదండి, దూరం. రెడీ, యాక్షన్ కాదు, గో హెడ్. ఐఎమ్ వెరీ మచ్ స్కేర్డ్. అయ్యో, దూరం నుంచి ఫ్యాన్ అన్నావు, దగ్గర నుంచి పై. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి, నీకు తెలియదు, నీకు మేనర్స్ తెలియదు. బేసిక్లీ అబ్బాయిలే ప్రపోజ్ చేయాలి, అమ్మాయిలు ఎప్పుడు ప్రపోజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే, అది మనం అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్. ఆల్ రైట్ భయ్యా, నాకు తెలుసు, కానీ అమ్మాయి నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. కెమెరా ఉందమ్మా, విల్ టేక్ ఎ నైస్ సెల్ఫీ. ఆల్ రైట్, నేను అంటే ఇప్పుడు మేము ఇద్దరం అవలగాలమా? ఆడ నుంచి తీసుకొచ్చిన ప్రపోజ్. ఆల్ రైట్, సో దిస్ ఇస్ అ నైస్ సెల్ఫీ. ఇంకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెవర్ ఎవర్ ప్రపోజ్. లెట్ ద గైస్ ప్రపోజ్ టు యూ. ఓకేనా? అబ్బాయిలు అమ్మాయిలు ప్రపోజ్ చేయాలి. ఓకేనా? చెడగొడుతున్నావు నాయన, చెడగొడుతున్నావు కదా నాయన. అయితే ఇప్పుడు అబ్బాయిలు మీకు ఛాన్స్. రీతు వర్మకి ప్రపోజ్ ఎవరు చేస్తారు? ఎవరిలో ఉందా దమ్ము? ఉందా బాబాయ్? నువ్వు రా, బయటికి రా. బాగానే చేయలేపినావు, వీడికి వచ్చినాక ఐ లవ్ యూ చెప్తే సరిపోదు, కొంచెం కొత్తగా ఉండాలి. రీతు వర్మ, గెట్ రెడీ. దిస్ ఇస్ హ్యాండ్సమ్ గై. యా, ఇనే ఇద్దరావు. నువ్వు ఎట్లా ప్రపోజ్ చేస్తావు? దగ్గరికి వచ్చిన తర్వాత మీరు డర్ హోరే అనొద్దు. ఓకేనా? వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారమ్మా, జాగ్రత్త. రితు గారు, ఈ ఛాన్స్ కోసం నేను చాలా వేరు నుంచి ఎదురు చూస్తున్నాను. మరే ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఏం దత్తత తీసుకుంటున్నావా? ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావా? మాకే తెలియదు ఇలా చేస్తామని. వెళ్ళి కూర్చో. ఏంటి, సెల్ఫీ కావాలా? సెల్ఫీ టైం కదా. ఆయనే చెడగొట్టాడు. సెల్ఫీ. వా, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్, ఇంకో హీరో ఉన్నారు, అభిషేక్ గారికి ప్రపోజ్ చేయాలి. సార్ మీరు అంత హ్యాండ్సమ్ ఉన్నారు కదా, రవి నేను చేయనా? ఎట్ట కనబడుతున్నావు భయ్యా? బట్ సీరియస్లీ సార్, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? వాళ్ళ ఫ్యామిలీ ఏం చిచ్చులు పెడుతున్నా? ఆయన ప్రపోజ్ చేస్తే ఎట్లా? పుట్టిగా ఫ్యాన్స్ ఉన్నారు కదా అని. ఓకే, అభిషేక్ గారిని లేరా? సార్ వెనకాల చూడండి సార్, అబ్బాయిలు చేతులు లేపారు సార్. అది సార్ మన సత్తా. హీరోయిన్ కాదు అన్న, అన్న హీరోయిన్ కాదే. ఆయనకి ఎవరైనా సరే చేతులు లేపుతున్నాడు ఆయన. సార్ మీకోసం సపరేట్ ఎంట్రన్స్ పెట్టాం, సపరేట్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసాం, అందరిలో తిరగండి. కానీ ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఒక స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. యూవీ రేస్ తో, yes, UV lights తో, and this is going to be the highlight of the show. So అందరూ కలిసి చూడాలా. It is created by none other than Aata Sandeep. So here we go. ఎవ్వరు కూడా ఫోన్లో మీ టార్చ్ లైట్స్ కానీ వీడియో లైట్స్ కానీ ఆన్ చేయొద్దండి. ఈ పర్ఫార్మెన్స్కి చాలా డార్క్గా ఉండాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పుట్ దే torch lights off, please.
What a performance. Ata Sandeep, you are a rock star. A big round of applause to Ata Sandeep. Superb. Actually, lights on avangane ikkada villandarni adugutanu ela undi performance. So first ikkadi nunchi start chedam manam. This is what we deserve actually. So performance ela undi anangane meer lechi nilabaddaru. So ma Sarvan adugudam. Meeku ela undi? Amazing, fantastic. వెళ్ళిపోయి ఉంటే చాలా ఫీల్ అయ్యాను చూడలేదని. సూపర్, నిజంగానే చాలా చక్కగా ఉంది కేశవ. అండ్ ఇంత కష్టపడి ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు, ఇన్నోవేటివ్గా చేశారు. ఆటా సందీప్ అండ్ జే మీడియా అధినేత జయేంద్ర రెడ్డి ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన రాడండి. లేదు, వేదిక మీదకి వస్తున్నారు. దే ఆర్ కమింగ్. వేర్ ఆర్ యు? ఓకే, బోత్ ఆఫ్ యూ ప్లీజ్ ఒక్కసారి వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా ఇన్నోవేటివ్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వి సీరియస్లీ అప్రిషియేట్ యూ. జే మీడియా ఆటా సందీప్ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ కొరియోగ్రాఫర్. ఎన్నో టీవీ రియాలిటీ షోస్లో గెలిచారు కూడా. అండ్ ప్రతిసారి జే మీడియా ఫ్యాక్టరీ నుంచి హీ డస్ అన్ అవసమ్ జాబ్. అండ్ హీ ఈజ్ ఆటా సందీప్ ఫర్ యూ అండి. అండ్ జే మీడియా ఫ్యాక్టరీ నుంచి నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఎన్నో పెద్ద పెద్ద ఆడియో లాంచ్లు సూపర్ హిట్ చేయడానికి వీళ్ళిద్దరు ఎంతో కష్టపడతారు. అండ్ జే మీడియాలో చేసిన ప్రతి ఆడియో లాంచ్ సూపర్ డూపర్ హిట్. అండ్ సందీప్ ఈస్ అ వెరీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్. అండ్ కేశవ లోగోతో వచ్చింది లాస్ట్కి. ఇట్ ఈస్ సూపర్. మీ విషెస్ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పర్ఫార్మెన్స్కి బిఫోర్ సాంగ్ చాలా బాగుంది. పర్ఫామ్ చేయడానికి మాకు చాలా యాంగ్జైటీ కనిపించి చాలా డిఫరెంట్గా కొరియోగ్రాఫ్ చేశాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్, లైక్ నిఖిల్ భయక్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేంద్ర గారు, మీరు మాట్లాడరు నాకు తెలుసు, ఆయన మంచిగా మాట్లాడిస్తారు. ఎందుకంటే జనరల్గా మనుషులకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆయన మాత్రం భక్తుడు. అభిషేక్ గారు అంటే ఏదన్నా రెడీ సార్, జాన్ హాజరే అంటారు మా నరేంద్ర గారు, అంత రెస్పెక్ట్ ఇస్తారు. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ని లాంచ్ చేయవలసిందిగా రీసెంట్ ఏ సినిమా చేస్తే అంటే పట్టిందల్లా బంగారం అని ఇతను చూస్తే చెప్పచ్చండి. అరే కలర్ఫుల్ చిలక, అదొక యూత్ యాంథమ్ అయిపోయింది ఆ పాట. అండ్ హీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నౌ లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ గట్టిగా చెప్పలతో శర్వానంద్ గారు. అండ్ ఇటీవలే రాధా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అండ్ శతమానం భవతి ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ని అందుకుంది. yes, congratulations శర్వా గారు and hearty welcome to you. It's always pleasure working with this wonderful guy. So Abhishek garu, all right, so theatrical trailer of Kesava launched by Sharvanand garu.
యా లాంచ్. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. Wow. Wow. Can we have this trailer once more, please? Once more. Yeah. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. సూపర్. ఇట్స్ వర్త్ వాచింగ్ ట్వైస్ అనకూడదు, ఇంకా కంటిన్యూస్ గా అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు కదా, ఒక సక్సెస్ఫుల్ ఆడియో లాంచ్ కి ఇది ఐసింగ్ ఆన్ ద కేక్ లాగా. శర్వ గారు, ఐ రిక్వెస్ట్ యూ ఆన్ స్టేజ్. ఇప్పుడు యాక్చువల్ ఆడియో లాంచ్ అండ్ శర్వ గారు మాట్లాడతారు, బట్ బిఫోర్ దాట్ లెట్ us have the whole cast and crew of Kesava on stage please for the main audio launch. నిఖిల్ భయ్య, రితు గారు, ఇషా గారు, కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. రాజా రవీంద్ర గారు, ప్రియదర్శి గారు, అడవి శేష్ గారు అండ్ గుణశేఖర్ గారు, మన గెస్ట్లు అందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానించాల్సింది కోరుతున్నాము. గుణశేఖర్ గారు ది మెయిన్ చీఫ్ గెస్ట్, అండ్ అలాగే టీ న్యూస్ సంతోష్ గారిని కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సన్నీ గారు, కెమెరామెన్ దివాకర్ గారు, ప్రశాంత్ గారు, ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కేశవ. అలాగే ఇవాళ ఈ ఆడియో లాంచ్ చూస్తున్నారు మీరు లైవ్ ఎన్టీవీ TV9 వనిత, అండ్ మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అభిషేక్ పిక్చర్స్లో లైవ్ స్ట్రీమింగ్, అండ్ మీడియా డిజిటల్ పార్ట్నర్ E3 మీడియా, అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ ఏ మ్యూజిక్. వేణు గారు అండ్ థామస్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. All right, so the main audio launch, దాని తర్వాత కొంచెం అందరి సైడ్ few pictures for media. Requesting Sunny Garu to get into the middle, please. Sunny Garu, you're the main guy for tonight.
ప్రశాంత్ గారు ప్లీజ్ సార్. దివాకర్ గారు, కో ప్రొడ్యూసర్ గారు వివేక్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రింట్ మీడియా కూడా ఉన్నారండి ఇక్కడ, సో అందరూ పిక్చర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కృష్ణ చైతన్య గారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ లిటిల్ ఫార్వర్డ్. All right, so thank you so much. And now the actual CD launch of Kesava. Requesting Guneshekar Garu and T News Santosh Garu to step forward, please. Sir, Guneshekar Garu, sir. Santosh Garu. గుణశేఖర్ గారు ఏం చేసినా కొత్తగానే ఉంటుంది, అందుకే మేము కూడా కొంచెం కొత్తగా ట్రై చేసాము ఇవాళ. సన్నీ గారి సంగీత దర్శకత్వంలో కేశవ ఆడియో సిడి లాంచ్. సూపర్. Sunny Gari Music ఆధ్వర్యంలో కేశవ CD launch is done by Guneshekar Garu and T News Santosh Garu. Thank you so much. అభిషేక్ గారి ప్రొడ్యూసర్గా సుధీర్ వర్మ గారు, దర్శకుడిగా నిఖిల్ అండ్ రితు వర్మ ఇన్ ద లీడ్. అండ్ ఈషా గోపి గారు స్పెషల్ క్యారెక్టర్లో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్న బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ మూవీ కేశవ. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ఇవాల్టి లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనిత, అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారు అభిషేక్ పిక్చర్స్. డిజిటల్ మీడియా పార్ట్నర్స్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ A Music. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై South India's fantastic event organizers J Media. J Media Factory. J Media Factory ante Abhishek Pictures, Abhishek Pictures ante J Media Factory. And now the CD launch by T News Santosh Garu. All right, so CD launch అయిపోయింది. అండ్ ఇప్పుడు CD launch ఫస్ట్ CD T News సంతోష్ గారు ఫస్ట్ CDని గుణశేఖర్ గారికి అండ్ శర్వానంద్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
All right, thank you so much. మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సౌండ్ కట్. యా శర్వ గారు శర్వ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఎంతమంది వెల్ విషెస్. అంటే కేశవ సినిమా యాక్చువల్లీ మనస్ఫూర్తిగా నిజంగా హిట్ అవ్వాలని కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. లిస్ట్ చెప్తుంటే అది ఎవరికి అర్థం కాదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సుధీర్ వర్మ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ మనకి ఇండస్ట్రీకి చాలా అవసరం, మాకు చాలా అవసరం. అండ్ యా నెక్స్ట్ ఏదో సినిమా చేయమని అడుగుతున్నాను, చూడాలి. సో ఐ విషయం ఈ సినిమా బాగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటానికి మొదటి వ్యక్తి నేను. అండ్ అలానే మా అభిషేక్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్ అని విన్నాను, చాలామంది చెప్తా ఉన్నారు. మంచి ప్రొడక్షన్ హౌస్, ఈజ్ బీన్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీకి ఇన్ని సినిమాలు చేయడం అనేది అది నాట్ ఎ జోక్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నిఖిల్ గురించి యాక్చువల్లీ తక్కువ కాదు, కొంచెం ఇరిటేటింగ్ ఉంది. మంచి మంచి సినిమాలు ఎక్కువ చేసేస్తున్నాడు. బట్ వెరీ హ్యాపీ, కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు. వెరీ హ్యాపీ. లాస్ట్ స్వామిరారా అప్పటి నుంచి కేశవ వరకు అన్నీ డిఫరెంట్ జానర్స్ చేసుకుంటూ వస్తున్నాడు. సో కీప్ గోయింగ్. ఎటు డైవర్ట్ అవ్వ మాకు నాలాగా అప్పుడప్పుడు. నేను ఇంకోటి ఆవిడకి చాలా పెద్ద ఫ్యాన్, ఆవిడని ఈషా గారిది. అప్పుడు నేను కొన్ని యాక్చువల్లీ చిన్న బిట్స్ చూసా కేశవాలో. యూఆర్ లుకింగ్ వెరీ హాట్ అండ్ గార్జియస్. ఆవిడ కోసం మళ్ళీ గ్యారంటీ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాను. అంటే నీకోసం కూడా, బట్ ఆవిడ కోసం ఫస్ట్. అండ్ రీతు పెళ్లి చూపుల్లో అద్దరు కొట్టేసింది. తెలుగు అమ్మాయి ఇంత బాగా చేస్తుంది. అండ్ మనం డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్ ఎప్పుడైనా మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు. సో ఆల్ ద బెస్ట్ యూ టూ. అండ్ ఇక్కడ ఇంకో రీజన్ నేను చెప్పడానికి, మా సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే, మా విక్రమ్ కూడా దీంట్లో కొంచెం పాట విన్నాను. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, మా తమ్ముడు ఆంధ్ర మొత్తం ఈ సినిమా కొనుక్కున్నాడు. సో అందుకు కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎంటైర్ టీమ్కి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ టీ న్యూస్ సంతోష్ గారు. సంతోష్ గారు సార్ ఒక్క మాట, ఆల్ ది బెస్ట్ అని విష్ చేస్తే. ఆల్ ది బెస్ట్ అండి. నిఖిల్, మై ఫ్రెండ్ అభిషేక్ అండ్ క్రూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. షార్ట్ అండ్ స్వీట్. గుణశేఖర్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారి సంగీతం చాలా బాగుంది. ఆయన ఎంత మంచి మ్యూజిక్ డైరెక్టరో, ఆయనకి ఎంత మంచి భవిష్యత్తు ఉందో ఒక గొప్ప సంగీత దర్శకుడు అయిన కీరవాణి గారే చెప్పారు. మనం వేరేగా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడే కాలభైరవ అష్టకం వింటుంటే, బాహుబలిలో శివస్తోత్రం వింటుంటే ఎలా పాజిటివ్గా ఉందో అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది దీంట్లో. మ్యూజిక్ని కూడా అంటే ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ని వరల్డ్ మ్యూజిక్ లాగా ఒక ఫ్యూజన్తో ప్రజెంట్ చేయటం అనేది అటు పెద్దలనే కాదు ఇటు యువతను కూడా ఆకర్షించే విధంగా చేసిన సన్నీ గారికి కంగ్రాట్స్. చాలా చాలా బాగుంది. ఇక ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ తన మొదటి సినిమా స్వామిరారాతోనే నాకే కాదు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మర్చిపోలేని విధంగా పరిచయం చేసుకున్నాడు తాను. అలాగే ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇక నిఖిల్ విషయానికి వస్తే, ఇప్పుడే ఇందాక ఏవి చూసినప్పుడు ఆ హ్యాపీ డేస్లో కుర్రాడైనా అనిపించింది. అలా అంత చక్కగా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ సినిమాకి ఎంతో గొప్పగా ఎదుగుతున్నాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, కొత్త టాలెంట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని ఒక మంచి దర్శకుని ఇస్తున్నాడు తను. అలాగే తనని తాను కూడా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అది నిజంగా చాలా గొప్ప ప్రశంసించాల్సిన విషయం. అలాంటి నిఖిల్ అదే పందాన్ని కొనసాగిస్తూ ఇప్పుడే శర్వానంద్ మాస్ హిట్ ఇచ్చాడు. తను అన్నాడు అప్పుడప్పుడు బయటికి రా అని.
అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి అలాంటి సినిమాలు చేయండి. ఎప్పుడు ఇలాంటి సినిమాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ఒక దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను ప్రత్యేకంగా. ఇంకా రీతు వర్మ గారు చాలా చక్కగా తెలుగు అమ్మాయి, ముఖ్యంగా వాళ్ళ మదర్ దగ్గర నుంచి తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటే చాలా చాలా ఆనందిస్తాను. చక్కగా తెలుగు మాట్లాడారు ఆవిడ. అలాగే చాలా మంచి జెస్చర్, పేరెంట్స్ని పిలిచి వాళ్ళ చేత పాటలను ఆవిష్కరించడం అనేది. ఈ సినిమాలో నేనే ఆశ్చర్యపోయాను. 5 పాటల్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అనుకున్నాను, కానీ హోల్సమ్ ఎంటర్టైనర్ లాగా ఇందులో మంచి మెలోడీ ఉంది, మంచి యూత్ఫుల్ మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇది హోల్సమ్ ఎంటర్టైనర్గా చెప్పొచ్చు ఈ సినిమాని కేశవ అని. రేపు మే 19న అంటే వచ్చే శుక్రవారం రోజే విడుదలవుతుంది. నేను కూడా చాలా కుతూహలంగా ఉన్నాను ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తానని. ఇప్పుడే నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా టీజర్ గురించి అల్లు అర్జున్ చెప్పాడు, కేశవ టీజర్ చూసారా అని చెప్పి. తను చాలా మెచ్చుకున్నాడు ఈ టీజర్ని. అలాగే ఇక అభిషేక్ నామా, తను చాలా గొప్ప ప్యాషనేట్, ముందు మూవీ లవర్ అయినా డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, దీనికంటే కూడా ఒక గొప్ప ప్రేక్షకుడు. అంటే డిస్ట్రిబ్యూటర్గా ఆయనకి ఆడియన్స్ పల్స్ ఏంటో, టేస్ట్ ఏంటో చాలా బాగా తెలిసిన వ్యక్తి. అలాంటి ఆయన చాలా గొప్ప ప్రొడ్యూసర్ అవుతాడని ఇందాక చాలామంది చెప్పారు. ఖచ్చితంగా చాలా గొప్ప నిర్మాతగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సుధీర్ వర్మ గారికి ఇందాక నిఖిల్ చెప్పినట్టున్నాడు, చాలా నమ్మకంతో సుధీర్ వర్మ గారి మీద పూర్తిగా వదిలేశాడని. అభిషేక్ మామూలుడు కాదండి, వదిలేశాడంటే స్క్రిప్ట్ చక్కగా చదివి ఈ సినిమాని ఎప్పుడో తను చూసేసి ఉంటాడు. అందుకనే తను హ్యాపీగా రిలాక్స్ అయి ఉన్నాడు. అందుకని తను తక్కువ అంచనా వేయద్దు. అలాంటి అభిషేక్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈ టీం అందరికీ కూడా మరొకసారి, అంటే ఈ సినిమా హిట్ కావడానికి ఒకే ఒక్క రీజన్ అండి, కొత్తగా ఉంది. కొత్త సినిమా ఎప్పుడు హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడే ముందు మీడియాకి ఇంకొక పిక్చర్ అంట, అలాంగ్ విత్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ ఇద్దరు హీరోయిన్స్తో ఒక పిక్ ఫర్ ద మీడియా ప్లీజ్, ఇఫ్ యూ కెన్ గెట్ టుగెదర్. సన్నీ గారు మ్యూజిక్ డైరెక్టర్, సన్నీ గారు మీరు కూడా పిక్చర్ సన్నీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ. All right. సో ఓకే, అండ్ నెక్స్ట్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక విషయం, మిమ్మల్ని చూస్తే ఈ కాళభైరవ అష్టకం మీరు కంపోజ్ చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. సో టోటలీ అమేజింగ్. దేర్ వి గో. Thank you so much. I would like to thank everyone. Sudhir, first of all, Abhishek, Nikhil. We have had some great experiences working in the past. Thank you everyone, and thank you everyone for coming. Bless this movie and please watch it next week. Thank you so much. Short and sweet. Thank you so much, sir. Sudhir garu, the director of Kesava, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, లైక్ వచ్చి మా ప్రోగ్రామ్ బ్లెస్ చేశారు. అండ్ ఫస్ట్ ఈ సినిమా జరగడానికి కారణం నిఖిల్. ఎందుకంటే నేను ఎప్పుడైతే తనకి స్టోరీ చెప్పానో ఇంక వేరే డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఈ సినిమా చేసేద్దాం అన్నాడు. అప్పుడు రాజా రవీంద్ర గారు అభిషేక్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అభిషేక్ కూడా స్టోరీ విన్న వెంటనే లైక్ ఐఎమ్ రియల్లీ, నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క చేంజ్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వరకు ఆ సినిమా గురించి కానీ దాని టాపిక్ కానీ అస్సలు ఎప్పుడూ తీసుకురాడు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేద్దాం అని అడుగుతారు అంతే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ గారు. అండ్ ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే దివాకర్ మణి నా సినిమాని ఇంకో రేంజ్లో చూపించాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు రిచర్డ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ సినిమాకి మెయిన్ 4 కారణాలు మనీ, కమీర్, ప్రశాంత్, సన్నీ, వీళ్ళు 4 అండి. తన మ్యూజిక్, తన బ్యాక్గ్రౌండ్ స్కోరు, తనేమో సినిమాటోగ్రఫీ. సినిమాలో మీరు చూసేది వినేది మొత్తం వీళ్ళ కారణమే నేను అనుకున్నాను అంతే. సో మ్యాక్సిమం క్రెడిట్ అంతా వీళ్ళ ముగ్గురికే.
అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే నిఖిల్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే లైక్ ఈజ్ మై బ్రదర్. నేను తను ఏ టైంలో ఉన్నా నేను ఏ టైంలో ఉన్నా లైక్ వి బోత్ హ్యావ్ ఈచ్ అదర్. సో ఎప్పుడు తను ఖాళీగా ఉన్నా నేను ఖాళీగా ఉన్నా ఇద్దరం సినిమా చేసుకుంటాం. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అండ్ ఈ సినిమా వరకు నేను డైరెక్టర్ అయినప్పుడు కథ రాసుకున్నప్పుడు విజువలైజ్ చేసుకుంటా నా స్టోరీ ఎలా ఉంటుంది, హీరో ఎలా ఉండాలి ఇది అని. ఈ సినిమా వరకు స్వామిరారాకు అయితే నేను ఎలా అనుకున్నానో అలా చేశాడు. ఈ సినిమా వరకు నేను నా ఇమాజినేషన్ కన్నా ఇంకా చాలా బాగా చేశాడు. ఈవెన్ ఫ్రమ్ గెటప్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్లో ఇంటెన్సిటీ దగ్గర నుంచి లైక్ సన్నీ కూడా చూసి అదే చెప్పాడు. అండ్ ఈవెన్ ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు, తను కూడా లైక్ హీ వాజ్ బ్లోన్ అవే బై హిస్ పర్ఫార్మెన్స్. సో ఐ రియలీ థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్పలేదు, ఇంక చెప్పను కూడా. లైక్ ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రీతు అండ్ ఈషా. రీతు హీరోయిన్ అండి. సో లైక్ ఆ అమ్మాయి గురించి పెళ్లి చూపులు చేసిన తర్వాత ఇంక నేనేం చెప్పినా తక్కువే అవుతుంది. ఇంకా సో ఈషాకి ఈ సినిమాలో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. అండ్ నాకు ఆ ఫేస్ తెలిసి తెలియనట్టు ఉండాలి. సో అది ఎలా ఉంది ఆ ప్రాసెస్లో ఎదుగుతున్నప్పుడు నేను స్వచ్ఛ భారత్ యాడ్ ఒకటి చూశాను. అందులో ఈషా గారు కనిపించారు నాకు. ఈషా కనిపించిన వెంటనే ఈవెన్ మళ్ళీ వస్తే బాగుంటుంది అని బాంబే వెళ్ళి కలిసి స్టోరీ చెప్పాను. స్టోరీ విన్న వెంటనే షీ టోల్డ్ లైక్ షీల్ డూ. అండ్ ఈషా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కేశవ. ఐ మీన్ ఇట్. ఓకే. అండ్ యా, చైతు పాటలన్నీ తనే రాశాడు. సో చాలా ఫ్రీగా రాయొచ్చు అన్నాడు. అండ్ మనీ విషయంలో కూడా ఫ్రీగా రాస్తాడు. సో లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్స్ చైతు. అండ్ నిఖిల్. వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా కోసం వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉన్నారు, ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా యూఆర్ హియర్. సెకండ్, మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే నేను చేసే సినిమాలన్నింటినీ ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే నాకు భయం అండి, అంటే చాలామంది అన్నారు గట్ ఫీలింగ్ అని అన్నారు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సపోర్ట్ చాలా అవసరం ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేసేటప్పుడు. అండ్ నాకు సపోర్ట్ వాజ్ లైక్ చందు అండ్ సుధీర్ అండ్ మన చేతు కూడా. అట్ ద సేమ్ టైమ్ అనదర్ బిగ్ సపోర్ట్ ఇస్ మీడియా అండి, ఎందుకంటే నేను ఏ డిఫరెంట్ ట్రై చేసినా కానీ మీడియా హ్యాస్ సపోర్టెడ్ ఇట్, పబ్లిక్ హ్యాస్ సపోర్టెడ్ ఇట్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు చాలా మంచి సినిమాలు చేస్తారు భయ్యా అని చెప్తున్నారు. సో నాకు అంతకన్నా నాకు హిట్ రెవెన్యూ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అండి. అండ్ నాకు రెస్పెక్ట్ చాలా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న యూఎస్ఏకి వెళ్ళాను. యూఎస్ఏలో కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చేసి కేశవ ఎప్పుడు అడుగుతున్నారు. కేశవ May 19th రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వీకే. అండ్ ఈ సమ్మర్లో చాలా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది సినిమా. సో మీరందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ వెల్ థ్యాంక్ యూ సో మచ్. నేను డెఫినెట్లీ all the guests, Sarvanand Kanivandi, like Gunasekar garu kanivandi, all the guests, I really want to thank Shesh for coming here, and the whole cast and crew, Ritu, Isha, Mani, everybody who's here, Vandita, all of you. So thank you so much guys, it was a great event, I enjoyed myself. So ippadu nunchi memu mee dagarku vastunam, memu mottam team mottam will be there with you, promoting the film, pushing the film. So May 19th తప్పకుండా సినిమా చూడాలి. అండ్ థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ మీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సో మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిఖిల్, మీకు ఒక చిన్న టాస్క్ అండి. మేమిద్దరం చేయలేకపోయాము, బట్ మీరు అభిషేక్ గారితో మాట్లాడించాలి. వెల్ అభిషేక్ భాయ్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పాలి. ఆయన వచ్చింది, ఆయన మాట్లాడిన తర్వాత చెప్దాం అనుకున్నాను. వెల్ నేను ఏ ప్రొడ్యూసర్తో వర్క్ చేసినా కానీ ప్రొడ్యూసర్తో వర్క్ చేసినట్టు ఉండేది. బట్ నిజంగా నేను అభిషేక్ బాయ్ ఎందుకంటానంటే బికాస్ ఈజ్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్, హీఈస్ లైక్ అ ఫ్యామిలీ, హీస్ గాట్ అ లవ్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ నిజంగా అభిషేక్ బాయ్ మీరు ముందుకు రావాలి, ఎందుకంటే చాలా మందికి తెలియదు మీరు అని. సో హీఈస్ ద మ్యాన్ అండి. నాకు తెలిసి ఈ సినిమానే కాదు, నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు 5 సినిమాలు వెంటనే చేస్తున్నారు, బట్ తెలిసి మీరు 50 మూవీస్ 500 మూవీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అభిషేక్ బ్యానర్ చాలా చాలా హైట్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కేశవ అండ్ ట్రస్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్స్. 19th May ఫిలిం రిలీజ్ అవుతుంది, చూసి అందరూ ఇట్ టాక్తో వస్తారని. మళ్ళీ కానీ 50 days 100 days ఇక్కడనే ఫంక్షన్ చేద్దాం అందరం కలిసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సినిమా తీసుకున్న ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సునీల్ నారాయణ్ గారు కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ లైక్ మన విక్రమ్ వాళ్ళకు కూడా లైక్ ఐ రియలీ వాంట్ థ్యాంక్స్ సో మచ్. అండ్ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ ఐ హోప్ యూ ఎంకరేజ్ అస్.
అండ్ ఇంత వండర్ఫుల్ ఈవెంట్ కండక్ట్ చేసిన జే మీడియా వాళ్ళు కానివ్వండి అండ్ సందీప్ మాస్టర్ చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈవెంట్ జరిగేది కాదు. యాజ్ వెల్ యాజ్ మా పిఆర్ఓ సీను బ్రో ఇప్పటి నుంచి మీడియాతో మీరే మమ్మల్ని చూసుకోవాలి. సో వీఆర్ ఆల్ హియర్ గైస్, సో లెట్స్ హావ్ అ బ్లాస్ట్ అండ్ కేశవ ఆన్ మెయిన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Super energy. Thank you so much, Nikhil. Thank you so much to the whole team of Kesava. Yes, we wish you all the very best and we hope to see this movie a wonderful hit and మా హీరో హీరోయిన్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ ఇవాల్టి ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ కూడా మరొకసారి కేశవ టీం తరఫు నుంచి అలాగే జే మీడియా తరఫు నుంచి అభిషేక్ పిక్చర్స్ తరఫు నుంచి మా ఇద్దరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. May 19th is the date. So until next time, it's Tara bye bye. Drive safe. Good night.